వీళ్ళిద్దరు రేంజ్ ఎట్లుంటుండే అంటే దే యూస్ టు గెట్ పేడ్ ఈక్వల్లీ విత్ హీరోస్. ప్రొడ్యూసర్లు రెమ్యునరేషన్ అడగాలంటే ఒక భయం పెట్టుకుని పోతుండే. ఆమె ఏమనేది తెలుసా, ఇప్పుడు హీరో ఎవరు మన సినిమాలో, ఎన్టీఆర్ కదా, ఆయనకి ఎంత ఇస్తున్నారో ఆయనలో 5,000 తక్కువ చేసినట్టు. ఇప్పుడు మళ్ళీ మహానటి చూస్తుంటే అరే క్రిష్, కేవీ రెడ్డి, తరుణ్ భాస్కర్ ఏమో సింగీతం శ్రీనివాస్, ఇదంతా ఉంది, ఇదంతా రీసెర్చ్ చేసినప్పుడు ఇండిపెండెన్స్ ముందు ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి ఈ స్వాతంత్ర పోరాటాలు దీని మీద బేస్ చేసుకుని తీసేటోళ్ళు. కానీ బ్రిటిష్ నా కొడుకులు వచ్చి ఆ వేలు పెట్టడం కానీ ఆపడం కానీ ఏం చేయలేదా? 100 years ముందు పాకిస్తాన్ ఇంకా పుట్టలేదు, అప్పుడు అంబేద్కర్ ఇంకా కాన్స్టిట్యూషన్ కూడా రాయలేదు, ఇండియా అప్పుడు ఇంకా ఒక కంట్రీనే కాదు. అప్పుడు మనం తెలుగు సినిమాలో తెలుగు హీరోయిన్ లేదని మనం ఫారెన్ యాక్టర్స్ పెట్టుకొని సినిమా చేసాం. ఇదివరకు తెలీదు. దట్ మీన్స్ మన తెలుగు సినిమా ఈజ్ 105 years old. అండ్ ఇప్పుడు కూడా మాయాబజార్ ముందు వచ్చిన ఒక్క ఫిల్మ్ పేరు చెప్పమంటే ఎవరు చెప్పలేము మనం. ఇదే ప్రాబ్లం. అండ్ దట్స్ వై వి ఆర్ హియర్. మీ మైండ్లో 3 questions రావచ్చు ఇప్పుడు. వాట్ ద ఈస్ దిస్ ఛానల్ అబౌట్, ఎవరికి ఇది, అండ్ హూ ద ఆర్ వి. ఇది అందరికీ కాదు, హార్డ్ కోర్ తెలుగు సినిమా బానిసలకి, ఫిల్మ్ అండ్ ఆర్ట్ని అప్రిషియేట్ చేసిన వాళ్ళకి, సినిమా చేసిన వాళ్ళకి, సినిమా చేద్దాం అనుకున్న వాళ్ళకి. 24 ఆర్టిస్ట్స్ అందరూ కలెక్టివ్లీ వాళ్ళ ఎఫర్ట్స్ వేసి చాలా డెడికేటెడ్గా ఒక స్టోరీని ఒక ఆడియన్స్ వరకు రీచ్ చేస్తారు. ఒక యాక్టర్ తన పర్ఫార్మెన్స్తో యాక్ట్ చేస్తే ఒక సినిమాటోగ్రాఫర్ ఆ యాక్టర్ని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తారు. అలానే ఒక మ్యూజిక్ డైరెక్టర్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమాకి లైఫ్ ఇస్తాడు. సో సినిమా ఈజ్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. మన పాడ్కాస్ట్ దీని గురించే, their story and how they use their art to tell the story. This is Camera Ke Piche. This podcast is about cinema and the people who actually make it happen. Hi, I'm Rohit. I'm an artist. Hi, I'm Suhas. I'm a writer director. అవునరా, నువ్వు ఫిలిం స్కూల్కి వెళ్ళావు కదా, అసలు ఫిలిం స్కూల్లో ఏం నేర్పించారు అండ్ మన తెలుగు సినిమా గురించి ఏమైనా నేర్పించారా మీకు? చెప్తాం. నేను ఫిలిం స్కూల్ చేసింది తమిళనాడులో కదా, సో తెలుగు గురించి ఎక్కువ లేదు, తెలుగు సినిమా గురించి ఎక్కువ అసలు చెప్పలేదు. కానీ ఫస్ట్ నువ్వు జాయిన్ అయినాక మా ఫస్ట్ చాప్టర్ ఏముంది తెలుసా, ఫిల్మ్ హిస్టరీ అండ్ అప్రిసియేషన్. కెమెరా మేము ముట్టుకునే ముందే ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఏదో పాతకాలం సినిమాలు, తాతల కాలం సినిమాలు అన్నీ పెట్టుకుంటా పోయారు. నేను అనుకున్నప్పుడు ఇవన్నీ ఎందుకు రాబాయి మనకి, అప్పుడెప్పుడో మనకెందుకు, ఇప్పుడు మనకేం అవసరం, ఇప్పుడున్న మన టెక్నాలజీ వేరే, మనం చేసే సినిమాల టైప్ వేరే, ఇప్పుడు ఎందుకు అనుకున్నాను. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు నాకు అర్థమైంది, మనం దీనికి రీసెర్చ్ చేసినాం కదా, మనం ఎక్కడ వెళ్తున్నామో తెలియదు మనకి, మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలియకపోతే. అండ్ ఇంకోటి ఈ విషయం కూడా నాకు వింతగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ జనరేషన్లో ఒక 30 years బిలో పర్సన్ని పట్టుకుని మాయాబజార్ తప్ప నీ తెలుగు సినిమాలో ఇంక దానికంటే ముందు వచ్చిన సినిమాలు, అసలు ఫస్ట్ సినిమా ఎప్పుడు వచ్చింది, ఒక సినిమా పేరు చెప్పరా అంటే ఎవరికి ఒక్క సినిమా కూడా గుర్తురాదని నాకు అనిపిస్తుంది. మనం ఈ సినిమా రీసెర్చ్ చేసే ముందు కూడా నాకు కూడా మోస్ట్లీ ఎక్కువ తెలీదు. సో దీనివల్ల మనకు చాలా తెలిసి వచ్చింది. నేనేం చేసిన అంటే 2-3 అడిగిన ర్యాండమ్ పీపుల్ని, నీకేం తెలుసు పాత సినిమాలు, నీకేం తెలుసు అని అన్నా. చాలామంది అదే మాయాబజార్ అన్న, పాతాళ భైరవి, ఈడవరకే. ఇదే ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ పాతకాలంలో బోరింగ్ సినిమాలు ఇవి కావు. ఈ పాతాళ భైరవి 200 రోజులు నడిచింది కదా థియేటర్లలో. మాయాబజార్ ఆల్మోస్ట్ ఒక డెకేడ్ వరకు హైయెస్ట్ గ్రోసింగ్ ఫిలిం అది. అండ్ మన వాళ్ళు ఇంకా మన జెన్జీ ఎస్పెషల్లీ మనం ఏమనుకుంటాం, చిరంజీవి టైంలోనే మనం తెలుగు సినిమా పుట్టింది అనుకుంటాం. మా చిన్నప్పుడు మా నానమ్మతోటి మా డాడీ వాళ్ళు అంటే చిన్నప్పుడు వాళ్ళు ఎట్లా సినిమాలు చూస్తుండే, మా నానమ్మ వాళ్ళు అసలు అప్పుడు కరెంటు కూడా లేదు, ఎట్లా చూస్తుండే మీరు సినిమాలు ఇవి ఏమైనా చూస్తుండేనా అంటే అప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు ఈ లిస్ట్ చెప్తారు. అండ్ వాళ్ళకి ఎంజాయ్ చేసిన సినిమాలు చెప్తారు. వాళ్ళు ఎట్లా సినిమా చూసేటోళ్ళు అంటే వాళ్ళ ఊరికి వచ్చి దండోరా వేసుకుని పోయేటోళ్ళు అంట. ఒక సైకిల్లో వేసుకొచ్చి ఒక ఆయన ఇట్లా డప్పు కొట్టుకుంటే చెప్తుండే, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమా పలానా సినిమా రిలీజ్ అయింది, వచ్చి చూడండి, ఇక్కడ పలానా ప్లేస్లో వచ్చి చూడండి అని టెంట్ వేసి వైట్ బట్ట ఒకటి వేసి పెద్దోళ్ళేమో బెంచుల మీద కూర్చుంటుండే, నార్మల్ వాళ్ళేమో చిన్న వాళ్ళేమో కింద కూర్చుంటుండే. టికెట్ కూడా ఉంటుండే 35 పైసా అట్లా సంథింగ్ ఉంటుండే, నాకు ఎగ్జాక్ట్ అమౌంట్ తెలియదు.
అట్లా వేసి సినిమా చూపిస్తుండే. అప్పుడు ఎక్కువ నడిచేవి ఎన్టీఆర్, ఏఎన్ఆర్. మన దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ సెట్ ఆఫ్ యాక్టర్స్ వచ్చిర్రు. సో మెయిన్ వీళ్ళిద్దరే ఉంటుండే అప్పుడు. దానికంటే ముందు ఏమన్నా తెలుసా నానమ్మ అంటే లేదు. ఆరిజిన్ ఇవన్నీ వాళ్ళకి అసలు ఏం. నేను చెప్తాను, ఇది ఇట్లా దీని గురించి రీసెర్చ్ చేస్తుంటా ఒకటి నేను తెలుసుకున్నా. 1938లో ఒక సినిమా వస్తుంటే సినిమా వచ్చి పాపం చేసుకున్నా అనుకొని కొంతమంది ఇంటికి పోయి స్నానం కూడా చేశారు. వాము. సో టుడే వీఆర్ రీస్టార్టింగ్ ఫ్రమ్ జీరో, ఎపిసోడ్ 1, ద బిగినింగ్. దీనికోసం మనం 1920స్కి వెళ్ళాలి. రోహిత్, నువ్వు ఆలోచించు, అప్పుడు 1920స్లో బిఫోర్ ఇండిపెండెన్స్, వరల్డ్ వార్ 2 కన్నా ముందు నువ్వు ఒక సినిమా ఇద్దాం అనుకున్నావు. సినిమా చేసినావు తెలుగులో, ఫస్ట్ సినిమా. కానీ ఎక్కడ రిలీజ్ చేసుకుంటారా? ఎట్లా రిలీజ్ చేస్తావు? అప్పుడు ప్రొజెక్టర్లు కూడా వచ్చాయో లేవు. సో ఏమో తెలీదు ప్రస్తుతానికి. తీయడం అయితే తీసా. ఓకే, నీకు ఇది తెలవాలంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ టు 1910s ఆ టైంలోకి. యూ హ్యావ్ టు మీట్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఓకే, అప్పుడు బాంబేలో ఉండే థియేటర్స్ ఉండే ఆ టైంలో, బ్రిటిష్ వాళ్ళు ఉండే కదా. సో ఆ బాంబేలో ఒక పర్సన్ 1906లో ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాని ఆయన 1911లో చూసిండు. 1911లో బాంబేలో సినిమా చూసి ఇన్స్పైర్ అయిపోయి, అది యాక్చువల్లీ జీసస్ మీద ఉంటుంది అన్నమాట, షార్ట్ ఫిలిం, అది ఫ్రెంచ్ది. మనం కూడా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి దెన్ హీ స్టార్టెడ్ మేకింగ్ హిస్ ఫిలిం. దట్స్ ఇండియాస్ ఫస్ట్ ఫిలిం, రాజా హరిశ్చంద్ర అని చెప్పి. అండ్ ఆయన పేరే దాదా సాహెబ్ ఫాల్కే. నువ్వు వినుంటావు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ అని చెప్పి, ఆయన నుంచే. సో హీఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ బాంబేలో. ఇదంతా ఎందుకు చెప్తున్నారా తెలుగు సినిమా అంటే? కనెక్షన్ ఉంది మొత్తం. ఎట్లా అంటే ఇట్స్ లైక్ కనెక్టెడ్ ఫ్రమ్ ఇండియన్ ఫిలిం, ఫస్ట్ ఇండియన్ ఫిలిం, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా, ఫాదర్ ఆఫ్ తమిళ్ సినిమా, ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా, అవార్డ్స్, నంది అవార్డ్స్, మళ్ళీ థియేటర్స్, లైక్ ఫస్ట్ థియేటర్స్, గేటీ, ఇట్లా ఇవన్నీ లైక్ ఇంటర్కనెక్ట్ ఉన్నాయి. ఇక్కడ మన ఫస్ట్ వీళ్ళందరి నుంచి మళ్ళీ ఇప్పుడు వచ్చిన కేవీ రెడ్డి, బిఎన్ రెడ్డి, మళ్ళీ ఇప్పుడు సింగీతం శ్రీనివాస్, ఇదంతా ఒక కనెక్షన్ అప్పటి నుంచే ఉందన్నమాట. ఈ రాజా హరిశ్చంద్ర సినిమా ఉంది కదా, తర్వాత ఏమైందో రిలీజ్ అయిపోయినాక తమిళనాడు మద్రాస్లో అరౌండ్ 1913స్లో ఒక ఆయన చూసిండు ఆ సినిమాని. ఆయన పేరు ముదలియార్ అని చెప్పి ఉంటుంది, నాకు కరెక్ట్గా పేరు చెప్తాను నీకు. ముదలియార్ అని చెప్పి ఆయన, ఇది యాక్చువల్లీ కార్ డీలర్. సైకిల్ 25 రూపీస్కి అమ్ముకుంటుండే. 25 రూపీస్ సైకిల్, 1000 రూపీస్ కారు, అట్లా అమ్ముకుంటుండే. హీ వెంట్ అండ్ సా దిస్ ఫస్ట్ ఇండియన్ మూవీ ఇన్ గైటీ థియేటర్ ఇన్ మద్రాస్. ఆ సినిమా చూసి అరే మనం కూడా సౌత్లో చేయాలి అని చెప్పి ఆయన కెమెరా కొనుక్కున్నాడు. అది 2 కార్స్, లైక్ 1000 రూపీస్ కార్ అమ్మితే 2 కార్స్ వర్త్ ఆఫ్ మనీ పెడితే కెమెరా తీసుకొని హీ మేడ్ ఇస్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తమిళ్. సినిమా పేరు కీచకవధం. అండ్ హీఈస్ ద ఫాదర్ ఆఫ్ తమిళ్ సినిమా. మళ్ళీ ఇదంతా ఎందుకు చెప్తున్నావు నాకు తెలుగు సినిమా అంటే? మనం మాట్లాడాల్సింది గేటీ థియేటర్లు మద్రాసు అని చెప్పినా కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అన్నావు అంటే ఇక్కడ మన తెలుగులో వస్తుంది. దిస్ థర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్. ఈయన పేరు రఘుపతి వెంకయ్య నాయుడు. ఈ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ఎక్విప్మెంట్. యూనో అప్పుడు ఉంటుండే అది క్రోనో మెగాఫోన్ అని చెప్పి. అదేంటంటే సైలెంట్ ఫిల్మ్ని ప్లస్ మ్యూజిక్ 2 కంబైన్ చేసి 2 ప్లే చేస్తున్నాయి అనమాట. ఈ మేడ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ విక్టోరియా హాల్ అన్నమాట, చెన్నైలో. ఇప్పుడు అందరు చాలామంది చూసారు, అమ్మ ఇదేంది మనకి సౌండ్ వినిపిస్తుంది, స్క్రీన్ ఉంది. సో ఫస్ట్ అన్నమాట మొత్తం మనకి కొత్త ఇవన్నీ చూడ్డాం మనం. తర్వాత దెన్ హీ ఎస్టాబ్లిష్డ్ టెంట్ హౌస్. నువ్వు చూసుంటావు, టెంట్ ఇట్లా పెట్టుకొని ఊర్లో మొత్తం ఇట్లా పరదేశ్ వేస్తారు కదా. సో ఆయననే మొత్తం దీన్ని పాపులర్ చేసాడు. మొత్తం ఆయన వల్లనే మనం తమిళనాడు, ఆంధ్ర నుంచి మొత్తం బర్మా వరకు ఈ స్ప్రెడ్ అయిపోయింది. ఈ కల్చర్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు విలేజెస్, అక్కడ ప్లే చేయడం.
ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనుషులు వస్తున్నారు, డిమాండ్ వచ్చింది దీనివల్ల. ఆయన దీనివల్లనే ఇప్పుడు డిమాండ్ స్టార్ట్ అయింది కదా. దెన్ ఈ థాట్ లైక్ వై నాట్ అని చెప్పి హీ ఎస్టాబ్లిష్డ్ థియేటర్ కట్టేసిండు ఆయన. ఇట్స్ కాల్డ్ గేటీ. ఇట్స్ ద ఫస్ట్ ఇండియన్ ఓన్డ్ థియేటర్. ఆ థియేటర్లో ఈయన ముదలియర్ ఆయన ఈ సినిమా ఫస్ట్ ఇండియన్ సినిమా చూసి ఫస్ట్ తమిళ సినిమా చేశాను. ఇక్కడ ఈయన ఆల్రెడీ బిఫోర్ ఈ మేడ్ ఎ ఫిల్మ్ ఈ ఆల్రెడీ క్రియేటెడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. మొత్తం ఇప్పుడు గైడ్ తర్వాత చాలా థియేటర్లు వచ్చినాయి. దాని తర్వాత మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, ఇండియన్ థియేటర్స్ వచ్చాయన్నమాట. అంటే అర్థం చేసుకో, తెలుగు వాళ్ళది ఇన్ఫ్లుయెన్స్ తమిళ ఫిలిం లైక్ ఇండైరెక్ట్గా మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. మన థియేటర్లోనే వచ్చి చూసారు. உங்களுக்கு புரிஞ்சுதா? This is about the early like father of fathers of the Indian cinema. This is how it started actually. రఘుపతి వెంకయ్య నాయుడు తెలుగు సినిమా ఫాదర్ అన్నావు కదా. సో ఆయనకి దీనికి ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ ముదిలే స్టోరీకి కనెక్షన్ ఏంటి? ఈయన రఘుపతి వెంకయ్య నువ్వు థియేటర్ పెడితేనే దాంట్లో ఈయన వచ్చి చూసిండు కదా, లేకపోతే కాకపోతుండే కదా. గైటీ వెంకయ్యనాయుడు పెట్టిండు, సో దాంట్లో ఈయన వచ్చి చూసిండు. ఓకే ఓకే. అట్లా ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుండాలి. వీ క్రియేటెడ్ అ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బిఫోర్ వీ మేడ్ అ ఫిలిం ఇన్ తెలుగు. గో టు 1920s నేను చెప్పినట్టు ఫస్ట్ తెలుగు సినిమా. టెక్నికల్లీ నువ్వు తెలుగు సినిమాని ఎట్లా చెప్తావు, లైక్ ఇట్స్ అ సైలెంట్ ఫిలిం. సినిమా పేరు భీష్మ ప్రతిజ్ఞ. దిస్ ఈస్ అ పోస్టర్. దీంట్లో ఏంటంటే హీరోయిన్లు లేరని చెప్పి ఫారెన్ యాక్టర్స్ పెట్టారు గంగాదేవి క్యారెక్టర్కి. ద థింగ్ ఈజ్ ఇవన్నీ లాస్ట్ మ్యాన్. దిస్ ఈజ్ లాస్ట్ ఫిలిం, లైక్ ఫస్ట్ తెలుగు సినిమా, బట్ ఇట్స్ లాస్ట్. నువ్వు చూడలేవు ఇప్పుడు, ఒక్క పోస్టర్ తప్ప ఇంకేం లేదు. పోస్టర్ ఒక్కటే ఉన్నది. అండ్ ఆ టైంలో నువ్వు ఆలోచించు, లైక్ ఫస్ట్ టైం నువ్వు యాక్టర్స్ని తీసుకొస్తావు, లైక్ నీకు ఒక ఎస్టాబ్లిష్గా ఒక ప్రాసెస్ ఏం లేదు. నువ్వు నువ్వు ప్రాసెస్ కనిపెట్టాలి, చేయాలి, అట్లుండే కదా అప్పుడు. అండ్ దేర్ ఇస్ నో మ్యూజిక్ ఎట్ ఆల్, జస్ట్ సైలెంట్. టెక్నికలీ తెలుగు అని దాని తెలుగు ఏం రావు. నువ్వు అన్నావు కదా ఫస్ట్ ఫిలిం యాక్టర్స్ వీళ్ళందరినీ కొత్తగా ఇది చేసుకురావాలని చెప్పి. బట్ సురభి థియేటర్ గ్రూప్ అనేది దానికంటే ముందునిచ్చే ఉంది. వాళ్ళు ఊర్లలో పద్యాలు ఇవన్నీ పాడుకుంటా, హరికథలు, బుర్రకథలు ఇవన్నీ చేసుకుంటూ సురభి థియేటర్ వాళ్ళు అప్పటి నుంచే ఉండే అన్నమాట. దానికంటే ముందునిచ్చే ఉండే. వాళ్ళ వల్ల డైరెక్టర్స్ ఇప్పుడు ఈ కొత్త ఫస్ట్ ఎవరైతే తీద్దామని వచ్చారో వాళ్ళకి చాలా హెల్ప్ అయింది. వీళ్ళు పోయి డైరెక్ట్గా వాళ్ళని తీసుకునేవాళ్ళు. అందుకనే భీష్మ ప్రతిజ్ఞ తర్వాత మనం చూడలే కాబట్టి మనం దాంట్లో యాక్టింగ్ ఎలా ఉంది, వాళ్ళు ఎట్లా చేశారు ఇది చెప్పలేము. అండ్ ఆల్సో ఇట్స్ మ్యూట్ ఫిల్మ్ కాబట్టి మూకీ ఫిల్మ్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన సినిమా ఏది సౌండ్ది ఇది కాళిదాస్ అంటారు, మళ్ళీ భక్త ప్రహ్లాద అంటారు. దాంట్లో ఫుల్ సౌండ్ మ్యూజిక్ అని ఉన్నాయి అంటారు. బట్ అది కూడా ఇట్స్ ఆల్సో లాస్ట్. యాక్చువల్లీ నీకు చెప్పడం మర్చిపోయింది ఇందాక, రఘుపతి వెంకయ్య ఉన్నాడు కదా, ఫస్ట్ డిస్ట్రిబ్యూషనే స్టార్ట్ చేసి తర్వాత తెలుగు సినిమాలో ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది కదా. ఆన్ హిస్ నేమ్ వీ హ్యావ్ అవార్డ్స్, నంది అవార్డ్స్. దాంట్లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డ్స్ అని ఉంటాయి. దాంట్లో ఫస్ట్ అవార్డు ఇచ్చింది ఎల్వి ప్రసాద్కి. సో అట్లా లైక్ దట్స్ హౌ వీ కెన్ రిమెంబర్ హిస్ నేమ్. సో అప్పుడు 1930sలో వీ మేడ్ అవర్ ఫస్ట్ టాకీ. బట్ ఆ టైంలో స్పెసిఫికల్లీ స్టూడియోస్ వచ్చినాయి. మనం ఇప్పుడు స్టూడియో అంటాం కదా, లైక్ అన్నపూర్ణ స్టూడియో. ఆ టైంలో కానీ సినీటోన్ అంటుండే టు టెల్ దట్ టాకీ మూవీస్ చేస్తామని చెప్పి. సో ఈ ఫస్ట్ సినిమా తెలుగులోది ఐ థింక్ ఇట్స్ హెచ్ఎం రెడ్డి. మరి ఈయన కనెక్షన్ ఈయన ఇంకా బిఎన్ రెడ్డి ప్రొడక్షన్ స్టార్ట్ చేసాను అనమాట, ప్రొడక్షన్ హౌస్. బిఎన్ రెడ్డి దగ్గర కేవీ రెడ్డి నేర్చుకున్నాడు. కేవీ రెడ్డి దగ్గర సంగీతం శ్రీనివాస్ నేర్చుకున్నాడు. సో లైక్ ఎవ్రీవన్ ఈజ్ కనెక్టెడ్. 1930s నుంచి మొన్న వచ్చిన సినిమా సంగీతం సినిమా వరకు ఇట్స్ ఆల్ లైక్ వెరీ స్మాల్ మ్యూచువల్స్ ఇట్లా నువ్వు పోవచ్చు. దిస్ ఇస్ ఆల్సో ఏది భక్త ప్రహ్లాద లాస్ట్. మన దగ్గర ఇప్పుడు ఏం లేదు చూడడానికి. అట్లా మనం రీసెర్చ్లో ఏమున్నాయి చూడడానికి, మనకు వచ్చే ప్రింట్ ఏముంది అంటే మనకు దొరికిన ప్రింట్ మాలపిల్ల.
మస్తుండే యాక్చువల్లీ. సో ఇట్స్ ఐ థింక్ 1938 సినిమా అది. సో బేసిక్గా ఈ ఈ పాయింట్ వరకు మొత్తం అన్నీ డివోషనల్ సినిమాలు వస్తుండే తెలుగులో, ఎస్పెషల్లీ ఫస్ట్ భీష్మ, భక్త ప్రహ్లాద ఇవన్నీ వస్తుండే. సో టు ఛాలెంజ్ ఆల్ దిస్ సడన్లీ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ మూమెంట్. ఆ టైప్లో మొత్తం ఒక ఇప్పుడు మనకున్న కమర్షియల్స్లో సడన్గా కొత్త ఫ్రెష్గా ఎట్లా వస్తే ఆ టైంలో ఇది ఒక ఫ్రెష్గా వచ్చిందనమాట. ఇట్స్ అబౌట్ క్యాషిజం ఈ సినిమా. ఈ సినిమా చూసి నిన్న ఫస్ట్లో చెప్పినా కదా, సినిమా చూసి కొంతమంది సినిమా వచ్చి పాపం చేసుకున్నాను అనుకొని పోయి ఇంటికి పోయి సాయం చేశారు. అండ్ నువ్వు స్టార్టింగ్ ప్లే చేసినావు అనుకో, లెట్స్ ప్లే స్టార్టింగ్ బిట్. ఐ లైక్ అబౌట్ టాకింగ్ అబౌట్ దిస్ టైటిల్స్. స్టార్టింగ్లో మాలపిల్లల్లో నువ్వు ఇంగ్లీష్ టైటిల్స్ ఉన్నాయి మొత్తం అంతా. Like I like the art of titles. Like what I like about these movies are they start with the song. Old movies they start with a song, man. సో ఇది వాళ్ళ హుక్. ఆ టైంలో పాటతోనే నువ్వు హుక్ చేస్తున్నావు. అండ్ ఎస్పెషలీ లైక్ లుక్ ఎట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వెన్ దిస్ మూవీ రిలీజ్డ్. ఈ బ్రిటిష్ వాళ్ళ టైంలో ఈ మహాత్మా గాంధీ గురించి మాట్లాడుతున్నాం, దీంట్లో క్యాషిజం గురించి మాట్లాడుతున్నాం. లైక్ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ ఫోర్సెస్ దిస్ మూవీకి రిలీజ్కి అగెన్స్ట్గా ఏముంటాయి, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి రావచ్చు. మనం ఈ సినిమా వచ్చినాం కదా, వాట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ దిస్? చాలా కొత్తగా ఉండే యాక్చువల్లీ. మనం ఎప్పుడు ఇంత బ్యాక్కి వెళ్ళి ఎప్పుడు చూసే ఇది రాలేదు ఎప్పుడు. అండ్ మనం సినిమాలో మన సినిమా వారధిలో అది చేద్దాం అనుకున్న టైంలో వీఆర్ టాకింగ్ అబౌట్ క్యాషిజం, రైట్? మనమే భయపడిపించారు అందరూ, అరే బాయ్ దీనికి చేయకూడదు ఇట్లా అని. కాల్ మ్యాన్, లైక్ ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఇప్పుడు ఇంకా భయపడుతున్నాం. వాళ్ళు ఇండిపెండెన్స్ రాకముందే అంత కొంచెం ఇంత ఉంటే సంపేస్తుండే. ఆ టైంలో వాళ్ళు సినిమా చేశారు. యాక్చువల్లీ అప్పుడే పీక్ అన్టచబిలిటీ, క్యాస్టిజం ఇదంతా అప్పుడే నడిచింది. ఎందుకంటే ఈ సినిమాలో కొన్ని పాయింట్స్ ఉంటాయి, అంటే ఆ సీన్లలో డైరెక్ట్గా తెలిసిపోతుంది. అంటే బేసికలీ ఆ టైం లైన్లో వచ్చిన సినిమా ఈజ్ ఈక్వల్ టు ఆ టైంలో పీపుల్ మైండ్ సెట్. అవును, అంతే కదా. ఇప్పుడు ఈ జనరేషన్లో వచ్చిన సినిమాలు నానమ్మ వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకి అరే ఈ జనరేషన్లో ఇట్లా తయారయ్యారా అని అంటారు. సో దట్ మీన్స్ ఆ జనరేషన్లో జనాల మైండ్ సెట్, అప్పుడు ట్రెండ్స్, అప్పటి ఇది మనస్తత్వాలన్నీ అట్లా ఉండేది. ఈ సినిమాలో స్టార్ట్ అవ్వడమే సాంగ్తో స్టార్ట్ అవుతుంది. బేసికల్ పద్యాలు అవి. ఆ పద్యాలు ఎక్కడి వరకు పోతాయి అంటే మెయిన్గా టూ సైడ్స్ ఉన్నాయి. మన హరిజనులు హూ ఆర్ అన్టచబుల్స్, ఎవరైతే వీళ్ళు లో క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఒక సైడు, ఇంకో సైడ్ ఏమో బ్రాహ్మణులు ఎవరైతే గుడిలో పూజిస్తారో. బ్రాహ్మిన్స్ అంటే టిపికల్గా అందరికి పిలకలు వేసి గుళ్ళల్లో కనిపించి వాళ్ళ వ్యాస అదంతా డిఫరెంట్ ఉంటుంది. ఈ రెండు కమ్యూనిటీస్ మధ్యలో జరిగేదే కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్ లో మన ప్రొటాగనిస్ట్ హీరో ఎవరైతే ఉన్నారో ఆయన బ్రాహ్మిన్ సైడ్, మన హీరోయిన్ ఏమో ఇక్కడ. ఎట్లా గుర్తు నాకు గుర్తులేవి వాడిని, సినిమాలు చూస్తాం కదా మనం అన్ని ఒకేసారి వెళ్ళేసి వచ్చినాం కదా, ఏది ఎప్పుడు ఏం చూసినామో గుర్తులేదు కొన్ని. బట్ స్టిల్ హీరోయిన్ ఏమో హరిజన్ కమ్యూనిటీ నుంచి. సో వాళ్ళిద్దరు ఎట్లా కలుసుకుంటారు, లాస్ట్కి ఏమవుతుంది అనేది సినిమా. సో బేసిక్గా సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి సాంగ్ పద్యాలతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వీళ్ళు మన హరిజనులు దగ్గర నుంచి నీకు సాంగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి నీకు గుడిలోకి వెళ్ళి మన బ్రాహ్మణులు వాళ్ళ రిప్రజెంట్ చేసుకుని వాళ్ళ పద్యాలు పాడతారు, వాళ్ళ సాంగ్ వస్తుంది. ఒకటి ఏంటంటే హరిజనుల నుంచి బ్రాహ్మణులకు వెళ్ళే మధ్యలో అక్కడ గుడి ముందు అడుక్కునే వాళ్ళు ఉంటారు. అడుక్కునే వాళ్ళు కూడా లేచి వాళ్ళ రిప్రజెంటేషన్ వాళ్ళు పాడతారు అనమాట. అదే సాంగ్ లో కంటిన్యూ అవ్వకుండా నెక్స్ట్ బ్రాహ్మణ్స్ లోపల ఉంటారు కాబట్టి సాంగ్ వెళ్తా ఉంటే లాస్ట్ బ్రాహ్మణ్స్ వాళ్ళు కూడా పాడతారు. ఫస్ట్ హరిజనుల నుంచి స్టార్ట్ అవుతుంది సాంగ్. అంటే మహాత్మా గాంధీ గురించి ఎవరైతే పాడుతున్నారో వాళ్ళల్లో దట్ ఈస్ నథింగ్ బట్ హరిజనులు. గాంధీజీ ఈస్ ట్రైయింగ్ టు స్టాప్ దిస్ అన్టచబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ ఫ్రీడమ్ స్ట్రగుల్ రెండు ప్యారలల్ గా నడిచేవి.
సో వాళ్ళ దీనికి ఏదైతే ఆ హరిజనులు పాడుకుంటూ ఆ మహాత్మా గాంధీ ఏదైతే ఆ సభలు అవి పెట్టిరో అక్కడికి వచ్చి అటెండ్ అయ్యేదే హరిజనులు. సో అవి రెండు సేమ్. ఓకే, బట్ దిస్ ఇస్ సాంగ్ దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్. దీస్ ఆర్ ద సాంగ్స్. వీళ్ళు ముస్లిమ్సా? వీళ్ళు వీళ్ళు బెగ్గర్స్. ఇప్పుడు ఎట్లా అయిపోయినాయి మన సినిమాలో, ఒక హీరో ఒక చాలా పవర్టీలు ఉన్నారు అని చూపించడానికి ఆ ఇల్లు ఆ ఇంటి బ్యాక్గ్రౌండ్ అన్ని చూపించుకుని హీరో దగ్గరికి వెళ్తారు. అట్లా అర్థమవుతుంది మనకి. అది ఎస్టాబ్లిష్మెంట్. అప్పట్లో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఈ పద్యాలు ఈ సాంగ్స్ తోటి డిఫరెంట్ లెవెల్స్ ని చూపించేటోళ్ళు. ఏమని బ్రాహ్మణమంతా ఈ సభను బహిష్కరించాం. సభకు వెళితే తప్పేమిటండి శర్మ గారు? ఏంటి బ్రాహ్మణులంతా ఈ సభని బహిష్కరించారంటే అర్థమైంది. చిన్నవాడవు, దీనిలో చాలా అర్థం ఉన్నది. వెళ్ళకూడదనుకున్న తర్వాత ఎవరు వెళ్ళకూడదు, అంతే, ఒక్కటే మాట. కాదు, ఇప్పుడు ఇట్లా డైరెక్ట్గా ఇప్పుడు మనం తీస్తే ఇప్పుడు ఎట్లుంటుంది? డైరెక్ట్ గా తీస్తే అందరికి వీళ్ళు ఎవరైతే హరిజనులు ఉన్నారో వీళ్ళందరూ గుడిసెల్లో ఉంటారు. వాళ్ళని చూపించిందంతా గుడిసెల్లో ఉంటారు. అదే వీళ్ళు బ్రాహ్మణులు అండ్ కొంచెం రిచ్గా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ మండువా ఇళ్ళల్లో ఉంటుండే. సో ఎప్పుడైనా హరిజనులు వాళ్ళ ఇంటి ముందు నుంచి పోతున్నా కానీ వాళ్ళు తల దింపుకుని పోవాలి. ఓకే. అండ్ దానివల్ల కాన్ఫ్లిక్ట్ వస్తుంది. మళ్ళీ లాస్ట్కి ఊరంతా ఒకసారి వర్షం పడేసి ఫ్లడ్ లాగా వచ్చేస్తుంది. వీళ్ళు వచ్చి కాపాడాల్సి వస్తుంది వాళ్ళని. ఓకే. సో లాస్ట్కి ఆ కాన్ఫ్లిక్ట్ ఎట్లా ఇదవుతుంది అనేది ఆ సీన్ తోటి ఇదవుతుంది అనమాట. ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ ఏంటి, మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి, సినిమా స్టార్ట్ అవగానే టెంపుల్కి లోపలికి హరిజనులు టెంపుల్ లోపలికి వెళ్దామని అనుకుంటారు. ఎందుకు? బికాస్ దట్ ఈస్ శివరాత్రి. శివరాత్రి కాబట్టి వాళ్ళు వెళ్దాం అనుకుంటారు. ఇక్కడ వీళ్ళు వచ్చి గొడవ చేసి వాళ్ళని వెళ్ళనివ్వకుండా చేస్తారు. మధ్యలో ఎవరైతే ఆపుతారో వాళ్ళు చెప్తారు, ఇట్లా గాంధీ మూమెంట్ నడుస్తుంది, నువ్వు డైరెక్ట్గా ఇట్లా కొట్టుకోవడాలు ఇవన్నీ నడుస్తే మనం సభకి వెళ్ళి ఏంటి ఉపయోగం అని చెప్పేసి లాస్ట్కి వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. సో దాని తర్వాత హీరోయిన్ ఇంట్రొడక్షన్ జరుగుతుంది. హీరోయిన్ ఇంట్రొడక్షన్ తర్వాత ఒక కేవ్ లాగా ఉంటుంది అనమాట. అక్కడే వేరే హీరో అండ్ హీరోయిన్ మీట్ ఆ గుడిలో ఉంటుంది అనమాట. ఆ కేవ్లో వీళ్ళు హరిజనులు సపరేట్ కృష్ణుడి విగ్రహం పెట్టుకుని ఉంటారు. సో వాళ్ళని ఆ దాంట్లో వెళ్ళనివ్వట్లేదు అని చెప్పి వాళ్ళే ఒక గుడి వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. దట్స్ ద డిఫరెన్స్. వెళ్ళనివ్వకపోతే ఏంటి, నా దేవుడు నా దగ్గర ఉండాలి అని చెప్పి వాళ్ళ దీన్ని క్రియేట్ చేసుకుంటారు. సో అక్కడే హీరోయిన్ కలుస్తారు. సో అక్కడ హీరోయిన్ మాట్లాడుతుంటే హీరోయిన్ చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అయిపోతుంది. అమ్మా, మీరు బ్రాహ్మణులా, మీరు మాతో మాట్లాడతారా? మీరు నాతో మాట్లాడే అర్హత నాకు లేదండి, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అని తను షాక్ అయిపోతుంది. ఒకసారి పెడదామా? సో మనం ముందు డిస్కస్ చేసాం కదా ఎలా సాంగ్స్ని యూజ్ చేసుకున్నారు. అలానే నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్ ఏంటంటే రిగార్డింగ్ ద స్టైల్ ఆఫ్ మ్యూజిక్. సో అప్పట్లో మ్యూజిక్ స్టైల్ ఎలా ఉండేదంటే, ఇది అప్పుడప్పుడే స్టార్టింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ బర్త్ కదా. సో వీళ్ళు బాగా భజనలు చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, ఏవైతే భజన్స్లో వాడతారో ఆ డప్పు, మళ్ళీ ఇది ఉంటుంది. సో అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఆర్ వే ట్రెడిషనల్, ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసేవారు. అప్పటికి ఇంకా వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ మోడర్న్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఇక్కడికి రాలేదు.
సో అట్లాంటి ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసేవారు. మన సాంగ్స్ చూస్తే నీకు అన్నీ బీట్ వేరే కానీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ సేమ్ ఉంటాయి. ఓకే. అండ్ ఆల్సో కమింగ్ టు కాస్ట్యూమ్స్, హీరోయిన్ కాస్ట్యూమ్ చూస్తే తను హీరోయిన్ ఏదో గ్రూప్లో డిఫరెన్షియేట్ చేయకుండా తనని కూడా గిరిజనులో ఒక భాగం లాగా తనని కూడా ఎంత అందంగా రెడీ చేయాలో అంత అందంగా రెడీ చేశారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాటుక కానీ ఇవన్నీ ఏవైతే అప్పట్లో ఆడపిల్లలు ఏవైతే క్యారీ చేసేటోళ్ళు అవన్నీ బేసిక్ ఉండేవి. జడ అలానే హీరోయిన్ వాళ్ళ చెల్లు ఉంటుంది, ఆమెకి 2 జడలు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు 2 జడలు వేసుకుంటుండే, ఒక ఫ్రాక్ వేసుకుంటుండే. సో ఇట్లా సింపుల్గా హీరోయిన్ని అందంగా చూపించారు ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్జాజరేటింగ్. సో కాంచనమాల గారు హీరోయిన్, సో షీ లుక్స్ ఎంత బ్యూటిఫుల్ ఉండే అంటే ఫస్ట్ టైం మాలపిల్ల మనం చూడడం, హీరోయిన్ ఎంట్రీ కాగానే నేను నీకు చెప్పిన కదా చాలా అందంగా ఉన్నారు అప్పటి హీరోయిన్స్ ఇప్పటి. అండ్ అప్పట్లో హీరోయిన్స్ని కూడా బయట వేరే లాంగ్వేజెస్లో హిందీ వాళ్ళని పట్టుకొచ్చి అట్లా చేయకుండా అచ్చ తెలుగు వచ్చిన అమ్మాయి వాళ్ళనే తీసుకుంటుండే. ఎవరైతే ఈ గాంధీ మూమెంట్లో పాల్గొనే వాళ్ళు ఉన్నారో దాంట్లో ఈ ఊరి పెద్దలు ఎవరైతే ఉన్నారో గిరిజన సైడ్ కానీ వాళ్ళు ఖాదీ వర్కర్స్ ఉండే. సో మనకు ఒక సీన్లో చూపిస్తారన్నమాట, ఒక పాట పాడుకుంటూ వాళ్ళు ఖాదీ మెషిన్ తిప్పుతూ ఉంటారు. సో ఇట్లాంటి మైన్యూట్ డీటెయిల్స్ మనకి అప్పటి మూమెంట్ ఏంటి, సినిమాలో అప్పటి పీరియడ్ ఏంటి, ఇవన్నీ ఈజీగా మనకి తెలుస్తాయి. ఇంకా యాక్టింగ్ స్టైల్కి వచ్చేసరికి 1920s to 1940s వరకు యాక్టర్స్ని సురభి థియేటర్ గ్రూప్ నుంచి తీసుకునేవాళ్ళు. ముందు ఈ మూకీ సినిమాల్లో కానీ వీటిలో కానీ స్టేజ్ మీద యాక్టర్స్ ఓన్లీ యాక్షన్ చేస్తుండే, కింద ఆర్కెస్ట్రా వీళ్ళు పాటలు పాడి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఆ పాట రూపంలో. సో యాక్టర్స్ని సినిమాలోకి తీసుకోగానే వాళ్ళకి అదే స్టైల్ ఆఫ్ యాక్టింగ్, డ్రమాటిక్ యాక్టింగ్, లైక్ చిన్న మూమెంట్స్ ఉండవు వాళ్ళకి, మినిమల్ మూమెంట్స్ అనేవి ఉండవు, సటిల్ యాక్టింగ్ ఉండదు. ఎక్కువ పర్సంటేజ్ డ్రమాటిక్ యాక్టింగ్ చేస్తారు, లౌడ్ యాక్టింగ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అట్లా అలవాటు అయిపోయింది. ఆ స్టేజ్ మీద ఒక థియేటర్ గ్రూప్లో యాక్ట్ చేస్తే ఇక్కడ మనం నిల్చున్న స్టేజ్ నుంచి లాస్ట్ అక్కడ కూర్చున్న లాస్ట్ ఆడియన్స్ చివరి వరకు వాళ్ళ వరకు మన వాయిస్ వెళ్ళాలి. కాబట్టి మన వాయిస్ కానీ మన బాడీ ఎక్స్ప్రెషన్స్ కానీ దానికి తగ్గట్టు లౌడ్గా ఉంటాయి. సో మనం అబ్జర్వ్ చేస్తే ఎన్టీఆర్స్ ఇప్పుడు వెళ్తాం, ఎన్టీఆర్స్ ఆ ఎరాకి కూడా వెళ్తాం. సో ఆ ఎన్టీఆర్ ఎరా వరకు కూడా చాలామంది యాక్టర్స్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి నీకు కనిపించేస్తుంది వీళ్ళు థియేటర్ యాక్టర్ పలానా యాక్టర్స్ అని చెప్పి. ఇంకోటి 1936 ఈ సినిమా ఈ 30s ఎరాలో ఎట్లుంటుండే అంటే యాక్టర్స్ని తీసుకునేటప్పుడే వాళ్ళకి పద్యాలు వచ్చి ఉండాలి. సో అదొక పెద్ద క్రైటీరియా అనమాట. ఓకే, ఎవరైతే పద్యాలు చెప్పగలుగుతారో వాళ్ళని దాన్ని వచ్చాయి అన్నట్టు ఉంటుండే. నాకు ఏమనిపించింది తెలుసా, మన స్టార్టింగే పాట వస్తుంది కదా, పాట చాలా లాంగ్ ఉంటుంది, దిస్ నో హుక్. అండ్ సినిమా మొత్తం అంతా ఇప్పుడున్న ఆడియన్స్ మనం చూడలేం అంతా. ఇప్పుడు చూపించాం అనుకో లాగ్ అంటారు. అంటే అప్పుడు ఆ కాలంలో లైక్ అటెన్షన్ గ్రాప్ చేయాలి, హుక్ చేయాలి, అన్నిట్లలో చేయాలి, అంత ఫార్ములాస్ ఏం లేకుండా తీసిరు కదా అంతా. అవును, ఎందుకంటే అప్పుడే స్టార్ట్ అయింది కదా. బేసిక్గా వాళ్ళు ఒక తెర మీద ఒక బొమ్మను చూడడమే అదే ఒక అట్రాక్షన్, కొత్త ఇది. ఇప్పుడు మనము అదే హుక్ అంటావు, అదే హుక్. దానికి ఫార్ములా ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు మనకి ఏఐ ఇవన్నీ వచ్చినాయి, ఫస్ట్ చాట్ జీపీటీ ఇట్లా అన్నీ మనకి ఆన్సర్ చేస్తుంటే మనం షాక్ అయిపోయేటోళ్ళు. ఇప్పుడు ఎట్లా అయిపోయింది, అలవాటు అయిపోయింది కాబట్టి సో మనకు అంత ఇది లేదు, దాన్ని ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకుంటాం. ఫస్ట్ అయితే ప్రతి దానికి చాట్ జీపీటీ యూజ్ చేసి, అట్లనే వీళ్ళు కూడా అప్పట్లో కొత్తది కాబట్టి వాళ్ళు తీసిందే వేదం అనుకో ఇంకా అట్లా అని చెప్పి చాలా మీనింగ్ఫుల్గా తీసారు, ఆర్టిస్టిక్గా తీసారు. అంటే ఆర్ట్స్ అన్ని కంబైన్ చేసి ఎంత ఆర్టిస్టిక్గా తీయాలో అంత ఆర్టిస్టిక్గా తీసారు. ఇంకోటి వీళ్ళకి ఎట్లుంటుండే అంటే స్టేజ్ మీదే ఒక ఇమ్మూవబుల్ మైక్ ఉంటుండే. స్టేజ్ కొనాకి ఒక మైక్ ఉంటుంది థియేటర్ చేసేటప్పుడు.
ఆ మైక్ మన సౌండ్ని తీసుకుని యాక్టర్స్ వాయిస్ని తీసుకుని అది యాంప్లిఫై చేస్తుంది అనమాట. ఇక్కడ మొత్తం స్టేజ్ ఒకటే మైక్, ఒకటే మైక్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు కూడా మీరు చేస్తాం ఇప్పుడు కూడా ఉంటుంది. ఓకే. సో ఆ మైక్కి వినిపించాలి కాబట్టి వాళ్ళ మైక్నే సెంటర్ పాయింట్ లాగా పెట్టుకునేటోళ్ళు. ఓకే. మైక్ అండ్ ఆడియన్స్. ఓకే. సో వాళ్ళకి ఎక్కువ కదిలే స్పేస్ ఉండదు. సో నిల్చునే వాళ్ళు ఇట్లా 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 ఇవన్నీ. ఇప్పుడు అట్లనే అయిపోయింది కదా. సినిమా ఉంది కదా పెద్దిలో. సో పెద్దిలో నీకు సాంగ్స్ ఉంటాయి కదా, అది ఫ్రేమ్డ్ ఇట్ లైక్ దట్ సచ్, నువ్వు దాన్ని వర్టికల్లో నువ్వు ఈజీగా షేర్ చేసుకోవడానికి. సో ఐ ఫీల్ లైక్ ఇట్స్ గోయింగ్ ఇట్లా బ్యాక్ వెళ్తుందని. సో ఇప్పుడు నువ్వు చూసినావు అనుకో, రామ్ చరణ్ డాన్స్ చేసి ఒక దగ్గర నుంచే డాన్స్ చేస్తాడు, బికాస్ మూవ్ అవ్వద్దు. అటు ఇటు అయితే వర్టికల్ షాట్లో మంచిగా జస్ట్ ఇట్లా క్రాప్ చేసుకోవడానికి అట్లా డిజైన్ చేస్తారు. ఈ పాయింట్ నేను మనం మర్చిపోతా, స్టార్టింగ్ కదా మొత్తం మనం అప్పుడు డైరెక్టర్స్ ఈ ఫస్ట్ ఇండియన్ సినిమా కానీ ఇవన్నీ ఆ టైంలో సత్యజిత్ రే ఇవన్నీ లైక్ వీ హ్యావ్ స్టడీడ్ వరల్డ్ సినిమా. మనకప్పుడు ఒక కంపారిజన్ లేకుండా వరల్డ్ సినిమా మనం యాక్చువల్లీ మన దగ్గర థియేటర్స్ ఫస్ట్ ఫారెన్ సినిమాలే మనం చూసారు అందరూ. దాదాసాహెబ్ ఫాల్కే కూడా ఫస్ట్ ఫారెన్ సినిమా చూసి ఇన్స్పైర్ అయిపోయాడు. సో అప్పుడు మనం వరల్డ్ సినిమా నాలెడ్జ్ ఉండి, డైరెక్టర్లకి రైటింగ్ మీద నాలెడ్జ్ ఉండి, ఇప్పుడు మేము చెప్పినాం మాలపిల్ల గురించి, ద అమౌంట్ ఆఫ్ రీసెర్చ్ ఆర్ అమౌంట్ ఆఫ్ డీటెయిలింగ్ దాంట్లో పెట్టిరు కదా. ఐ ఫీల్ దట్ బికాస్ ఆ ఏరాలో అవన్నీ వరల్డ్ అమ్మ నేర్చుకొని వచ్చి దాంట్లో రాస్తారు కాబట్టి ఐ ఫీల్ లైక్ దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. దిస్ ఆల్ ఇంత డీటెయిల్ వర్క్ వచ్చినాం, ఇంత క్వాలిటీ మనం మెయింటైన్ చేసినాం. ఇప్పుడు ఐ ఫీల్ లైక్ దట్స్ ఆల్ లాస్ట్. నౌ వీఆర్ జస్ట్ లుకింగ్ బ్యాక్ 10 years బ్యాక్, 5 years బ్యాక్ ఏం సినిమా ఉన్నాయి, 2 years బ్యాక్ ఏం సినిమా ఉన్నాయి. పుష్ప లాంటి సినిమా వస్తే మనం అట్లాంటి పెద్ద లాంటిది ప్లే చేస్తున్నాం. యూఆర్ నాట్, ఐ ఫీల్ లైక్ దట్ ఈస్ లాస్ట్ టిల్ లైక్ ఇప్పుడు ఆదిత్య 6ix9ine కానీ, నాకు ఇప్పుడు రీసెంట్గా సంగీతం ఫ్రెష్ ఎయిర్లోకి వచ్చిందిరా మొత్తము. లైక్ ఫామ్ ఇన్ని రోజులు అదే 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 ఒకలాగా ఎక్కడ చూస్తున్నాను ఒకలాగా ఉంటాయి. కాపీ వీఆర్ జస్ట్ లుకింగ్ అట్ ఆర్ ఓన్, మన చుట్టుపక్కల మన బబుల్లో మనం చూసి అట్లాంటి సినిమాలు ఇస్తున్నాం అనిపిస్తుంది. ఈ సినిమాలను చూసినాక అరే అమ్మ ఇంతకాలం చేసినావా, ఇంత ఉందా అనిపించింది. అంటే సినిమా ఇండస్ట్రీలో స్పెసిఫిక్గా మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకసారి ఎప్పటి నుంచైనా అంటే ముందడి నుంచైనా ఏదైనా ఒక ఫార్ములా లేకపోతే ఏదైనా ఒక ట్రెండ్ స్టార్ట్ అయిందనుకో, ఇంకా అట్లాంటివి సిమిలర్గా ఒక బూమ్ స్టార్ట్ అవుతుంది. అట్లా వచ్చి మళ్ళీ అవి ఆగిపోయి మళ్ళీ కొత్త ఫార్ములా అనేది స్టార్ట్ అవుతుంది. అది మనకి 40s అయినా సరే, దానికంటే ముందు ఈ పౌరాణికాలు అన్నీ తీసి లాస్ట్కి ఏఎన్ఆర్ వచ్చి లవ్ స్టోరీ అదొక దీన్ని బ్రేక్ చేసిండు అనమాట. అట్లానే అది నడవలేవని కాదు, ఎందుకంటే ఇప్పుడు మనకు బోర్ కొట్టేస్తాయి అన్ని KGF ఇట్లాంటివి ఎలివేషన్లు ఇవన్నీ. అప్పుడు ఎట్లుండే అంటే పౌరాణికాలు తీసేవాళ్ళు కదా. పౌరాణికాలు అంటే అదే దేవుడి డివోషనల్. ఓకే. సో అవి ప్రతిదీ ఎందుకు నడిచేదంటే వాళ్ళు తీసుకునే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, వాళ్ళు మన హిస్టరీని తీసుకుని అవి తీస్తారు. సో ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీస్, ఇప్పుడు ఎన్టీఆర్ చూస్తే కృష్ణుడి గెటప్స్ చాలా ఉంటాయి. అట్లా అని చెప్పి ఏ 2 సినిమాలు కోయిన్సైడ్ అవ్వవు, సేమ్ కాన్సెప్ట్ అని చెప్పి అట్లా, అందుకు అట్లా నడిచేవి. ఇప్పుడు కూడా మనం ఏంటంటే ఒకటే ఫార్ములా ఫాలో అయిపోతున్నాం, కానీ దాంట్లో మనం ఒక నీష్ అనేది స్టోరీలో కానీ లేకపోతే వాట్ ఎవర్ ఆ నీష్ అనేది చేయలేకపోతున్నాం, అదే ఫ్లోలో కొట్టుకుని వెళ్ళిపోతున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు 40s. 40sలో ఏది నా ఫేవరెట్ అయితే స్వర్గ సినిమా. నాకు కూడా అసలు నేను అనుకోలే ఇది. ఇప్పుడు పాతాళ భైరవి, మాయాబజారు ఈ సినిమాలు అంటే మొత్తం ఇట్లా అడ్వెంచర్ ఇట్లాంటివి ఉంటాయి కదా, డ్రామా ఇట్లాంటివి ఉంటాయి కదా. సో దానివల్ల మనం ఇంట్రెస్ట్ ఉంటాం అనుకున్నా. స్వర్గ సినిమా ఇస్ జస్ట్ లైక్ షార్ట్, ఇంత స్టోరీ కూడా కాదు, అది రిలేషన్షిప్, పర్సనల్ రిలేషన్షిప్ స్టోరీ ఉంటుంది. నేను అనుకోలేదు అసలు మనం మామూలుగా ఇప్పుడు సినిమా వస్తాం కదా 36 నుంచి,
నాకు ఎక్కడో అక్కడ విఆర్ అలవాటు అయిపోయింది, ఏ లాగ్ ఉంది తీసేద్దాం. స్వర్గసీమ అట్లా కాదు, లైక్ రియలీ స్వర్గసీమ మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక 10 సెకండ్లు కూడా స్కిప్ చేయలే. మళ్ళీ బ్యాక్వర్డ్ చేసి చూసినాం కానీ స్కిప్ అయితే చేయలే. ఎందుకంటే స్వర్గసీమలో ద ప్రొటాగనిస్ట్ అంటే ద మెయిన్ యాక్టర్ చిత్తూరు వి నాగయ్య, ద గ్రేటెస్ట్ యాక్టర్ అంటే నేను ఇప్పటివరకు అబ్జర్వ్ చేసింది అంటూ. ఓకే, ఆయన అప్పట్లోనే మెథడ్ యాక్టింగ్ చేసేటోడు. ఓకే, వేరే యాక్టర్స్ ఏ యాక్టర్స్ని అబ్జర్వ్ చేయి నువ్వు, వాళ్ళ యాక్టింగ్లో ఒక అంటే కొత్తగా వచ్చినప్పుడు అమెచరిష్నెస్ ఉంటుంది. కానీ ఆయన యాక్టింగ్లో ప్రతి ఒక్క సినిమాలో ఇవాల్వ్ అవ్వకుండా ఆయన ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడబ్బా. ఓ కోపం వస్తే ఇట్లా పెట్టి ఇవన్నీ ఏమి ఇవ్వడు, సటిల్ యాక్టింగ్ చేస్తాడు. ఓకే, స్వర్గసీమలో నేను ఫస్ట్ టైం స్వర్గసీమ చూడగానే ఏంటి ఎక్స్ప్రెషన్ ఏంటి ఇది అప్పుడేనా తీసింది అనుకున్నా. చిత్తూరు వి నాగయ్య అని నేను 1945 ఎప్పుడు అది స్వర్గసీమ 1945 45 అది చిత్తూరు వి నాగయ్యని చూసి నేనైతే ఏంటిది అప్పట్లోనే ఇంత యాక్టింగ్ అంటే ఇట్లాంటి యాక్టింగ్ ఉందా అని. ఆయన గురించి రీసెర్చ్ చేస్తే పేజీలు ఉన్నాయి, అరౌండ్ 150+ మూవీస్ తీసిండు. ఒక ఫారిన్ యాక్టర్తో కంపేర్ చేస్తుండే అనమాట. పాల్ మినీ ఆఫ్ ఇండియా అని కంపేర్ చేస్తుండే అప్పట్లో. అండ్ నెక్స్ట్ కమ్స్ భానుమతి హీరోయిన్. దానికంటే ముందు మనం ఇవి చూసినాం, ఏది మాయాబజార్ చూసినాం, సావిత్రి గారిని చూసినాము, తర్వాత ఇది కూడా చూసినాం పాతాళ భైరవి మాలతి గారిని చూసినాము. అవును 50s కదా. మనం రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పటి గురించి ఫస్ట్ మాయాబజార్ నుంచి స్టార్ట్ చేసి కొంచెం ఇంట్రెస్టింగ్తో స్టార్ట్ చేద్దామని అట్లా. సో భానుమతిని చూసి చిన్న చిన్న డీటెయిల్స్ నేను చెప్తున్నా కదా, అంటే నేను అబ్జర్వ్ చేసింది స్టార్టింగ్లో ఎప్పుడైతే ఆమె ఊరి నుంచి వస్తుంది మన చిత్తూరు వి నాగయ్య దగ్గరికి, స్టోరీ రాయండి ఇట్లా నాటకాలు చేయాలి అని. రియల్ లైఫ్ నేను స్టోరీలో చెప్తున్నా. ఓకే, సినిమా స్టోరీలో ఆమె ఊరి నుంచి వస్తుంది కదా వాళ్ళ ఫాదర్ని వేసుకుని. ఓకే ఓకే, ఆల్రెడీ ఇన్న హస్బెండ్ వైఫ్ ఉంటుంది, పిల్లలు ఉంటారు, పిల్లలు ఉంటారు. అప్పుడు ఉన్న ఇన్నోసెన్స్ అంటే ఆ ఇన్నోసెన్స్ ఆమె యాక్టింగ్లో డాన్స్ తర్వాత మెల్లిగా వాళ్ళు క్లోజ్ అవుతుంటారు, ఆయనని ఇది చేస్తుంది అనమాట, మాయలు వేసుకుంటుంది, ఇంప్రెస్ చేస్తుంది. అప్పుడు ఒక సాంగ్ ఉంటుంది, పావురం పట్టుకుని ఆయన మీద విసురుతుంది, పోయి బాల్కనీ దగ్గర ఇట్లా నిల్చుని షీ ట్రైస్ టు షో హర్ బ్యూటీ. ప్రతి ఒక్క డ్యాన్స్ ఫామ్లో అంటే ఆమె చేసే డ్యాన్స్లో పర్ఫెక్షన్ లేదు, కానీ ఇన్నోసెన్స్ మాత్రం 100%. ఆ క్యారెక్టర్కి కావాల్సిన ఇన్నోసెన్స్ మాత్రం ఆమెలో నాకు 100% కనిపించింది. అంటే చూడముచ్చడు ఉంది ఆమె, అంటే యూ కాంట్ టేక్ అర్ ఐజ్ ఆఫ్. అంత అందంగా ఉంది, ప్లస్ ఆమె పర్ఫార్మెన్స్ కూడా ఎంత దాంట్లో చాలా ఇన్నోసెన్స్ కనిపిస్తుంది నాకు. అండ్ తర్వాత లేటర్ ఆన్ తను పెద్ద స్టేజెస్కి పోతూ ఉంటుంది, పెద్ద పెద్ద ప్లేస్ వేస్తూ ఉంటుంది. ఫస్ట్ ఈయనతోటి వేస్తుంది, తర్వాత కొన్ని సిరీస్ వస్తాయి వాళ్ళకి, డిఫరెంట్ బెంగళూరుకి పోవాలి, అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలని. అక్కడ తను నేర్చుకుంటూ ఉంటుంది. తర్వాత ఈయనకి మధ్యలో ఇంజురీ అయిపోతుంది, వేరే యాక్టర్ వచ్చి నేను నార్త్ నుంచి వచ్చిన, నార్త్ అంతా తిరిగేసి వచ్చిన, నేను ఇంకా మంచివి ఇది చెప్తా అని చెప్పి హీరోయిన్ని ఇది చేసుకుంటాడు. సో వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ వెళ్తూ ఉంటే అప్పుడు హీరో ఇదైపోతాడు అన్న, హాస్పిటలైజ్ 6 months హాస్పిటలైజ్ అయిపోతాడు. అప్పుడు ఆమె క్యారెక్టర్ ఇట్లా ఫ్లిప్ చేసేస్తుంది అనమాట. అప్పటి వరకు ఉన్న ఇన్నోసెన్స్ నీకు దాంట్లో మారిపోతుంది. అప్పటి నుంచి యాక్చువల్లీ సినిమాలో తనే విలన్. సో అప్పుడు మార్చేస్తుంది ఇట్లా ప్లేట్. అప్పుడు తన యాక్టింగ్ డిఫరెంట్ ఉంటుంది మళ్ళీ. అప్పుడు తను చేసే డ్యాన్స్ కానీ తను చేసే ప్రతి ఒక్క ఇది కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది.
నాకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా సెట్ అనిపించింది సినిమా. అసలు ఐ కుడెంట్ టేక్ మై ఐజ్ ఆఫ్ ఈ సినిమా గురించి అయితే. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ నేను వస్తూనే ఉంటాయి. ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే ఘంటసాలది ఇంకా మార్కస్ది డెబ్యూ. సో మార్కస్ చాలా సినిమాలు లైక్ మాయాబజార్, పాతాళ భైరవి ఇవన్నీ ఫుల్ ఫేమస్ అనమాట. దీంట్లో ఇప్పుడు నువ్వు చూసినావు అనుకో, ఈ సినిమా నుంచి ఆయన సినిమాలో దిస్ సినిమాటోగ్రఫీ స్టైల్ ఇట్ ఈస్ సో మచ్ డిఫరెంట్ బికాస్ బ్లాక్ అండ్ వైట్ కదా. బ్లాక్ అండ్ వైట్లో యూ నీడ్ సమ్ లైక్ ముందు సినిమాలు చూసినావు ఇఫ్ యూ కంపేర్ విత్ ప్రీవియస్ మూవీస్ ఆర్ అదర్ సినిమాటోగ్రఫర్స్, అంతా కాంట్రాస్టియో లేకపోతే అంత షాడోస్ మీద ప్లే చేయడం భయపడతారు. మార్కస్ది లైక్ స్టైల్ ఇట్ సెల్ఫ్ ఏంటంటే బాగా కాంట్రాస్ట్, యూజెస్ లాట్ ఆఫ్ షాడోస్, ఒక లేయరింగ్ ఉంటుంది. ఇట్లా ఒక ఓపెనింగ్ షాటే మొత్తం ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఇట్లా కూర్చుంటే ఆ సపరేషన్ కనిపిస్తుంది నీకు షాడోస్లోనే. సో దిస్ ఈస్ అ డెబ్యూ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. అందుకే మనకి ఆ సినిమా కూడా ఈవెన్ ఇఫ్ యూ సీ కెమెరా యాంగిల్స్, కెమెరాతో కూడా ఎంత మూమెంట్ ఉంటుంది మనం చూపించాం కదా అప్పుడు మనం. దాని పేరు ఏంటి, లైక్ ప్లేయింగ్ విత్ సినిమాటోగ్రఫీ. ఫస్ట్ ఇక్కడ చూసినా ఎంత డార్క్ ఉంది, ఎంత డార్క్ ఉన్నా ఇక్కడ నీకు వీళ్ళందరూ కనిపిస్తున్నారు. ఇట్లాంటి సినిమాటోగ్రఫీ, ఇంత కాంట్రాస్ట్ సినిమాటోగ్రఫీ లేకుండా లైక్ సపోర్ట్ కెమెరా చాలా బల్కీ ఉంటుంది. కెమెరాస్ బల్కీ ఉంటాయి, ఎస్పెషల్లీ నీకు సౌండ్ కదా, యూ డు నాట్ హ్యావ్ మచ్ మూమెంట్ విత్ ద కెమెరా. అందుకే నువ్వు లాట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ జస్ట్ అవును ట్రైపాడ్ టైప్లు ఉంటాయి. కానీ ఇప్పుడు ఇక్కడ చూడు ఇది హైలైట్. ఏం కొట్టిండ్రు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ఇది కూడా ఏదో వలలేస్తున్నట్టు వెనకాల అది మెటఫర్. ఈ క్లీషే లైక్ మొన్న కూడా సినిమా చూసిన అన్నిట్లలో ఏదో ఉంటుంది చూడు, హాస్పిటల్ తీసుకుపోతారు, ఇటు డాక్టర్ బయటకు వస్తాడు. ఇదే నడుస్తుంది అప్పటి డాక్టర్లు అంటే ఇంతే, వచ్చి చచ్చిపోయాడని చెప్తా, లేకపోతే హీస్ మిరాకిల్ అని చెప్తాను. ఐఎమ్ సో సారీ. సో అప్పట్లో స్పైడర్ వెబ్ అనేది వెనక బ్యాక్గ్రౌండ్లో పెట్టి మెటఫార్గా చూపించిందంటే అప్పట్లోనే ఎంత బిఎన్ రెడ్డి మ్యాన్ ఇది ఉండే అప్పుడు. అండ్ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ఆ సాంగ్లో తను డ్యాన్స్ చేసుకుని మనల్ని ఇంప్రెస్ చేసేటప్పుడు ఏదైతే సాంగ్ ఉందో పావురమ్మ, అది భానుమతియే పాడింది. షీఈ్ అన్ యాక్టర్, సింగర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, మ్యూజిక్ కంపోజర్. ఆమె చేయనివి ఏం లేవు. తన గురించి పేజ్ ఉన్నాయి. సో దాని గురించి తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఓకే. సో నెక్స్ట్ ఫిల్మ్ ఏంది? పాతాళ భైరవి గురించి మాట్లాడాలి యాక్చువల్లీ. నేను పాతాళ భైరవి ఎప్పుడు 51 అనుకుంటా. 51. పాతాళ భైరవి డైరెక్టర్ కేవీ రెడ్డి. దీంట్లో నుంచి ఎన్టీఆర్ ఇక హిట్ కదా మొత్తం దీని నుంచే. పాతాళ భైరవిలో 1951 అప్పట్లోనే స్టార్టింగ్ ఆఫ్ ది కెరియర్, అంటే 2 years 1949. దీంట్లో ఎన్టీఆర్ యాక్టింగ్ ఎట్లుంటుంది అంటే ఒక చిన్న పోరడు, అంటే లైక్ ఒక 18-19 years పిల్లోడిని పట్టుకొచ్చి ఆ లోపల నుంచి ఏదైతే ఎనర్జీ, అమెచ్యూరిస్నెస్ ఉంటుంది, మళ్ళీ అదొక డైనమైట్ లాగా ఉంటారు అంటారు, మళ్ళీ ఇన్నసెన్స్ కూడా ఉంటుంది ఎన్టీఆర్లో. ఫుల్ జుట్టు వేసుకుని నేను ఎన్టీఆర్ అన్ని కెరియర్లో పెద్ద అయినాక ఆ సినిమాలు చూసినా కానీ ఇట్లా ఈ పాతాళ భైరవి అయితే నేను చూసింది గుర్తులేదు. అండ్ ఎన్టీఆర్ అందరికంటే అందంగా ఉన్నాడు దీంట్లో. ఈ సినిమా చూడగానే నాకు ఎన్టీఆర్ మస్తు అనిపిస్తుండు. ఈ సినిమాలో ఏదైతే ఉంటాడో ఆ కటౌట్ చాలా బాగుంది. అండ్ క్యారెక్టర్ గురించి చెప్తే చాలా మంచి క్యారెక్టర్. అంటే ఒక డెబ్యూటాంట్ ఇట్లా స్టార్టింగ్లో ఎవరైతే వస్తారో వాళ్ళకు ఒక ఐడియల్ క్యారెక్టర్ పడ్డది ఎన్టీఆర్కి. ఎట్లా అంటే ఆ లోపల అల్లరితనము, డేరింగ్ అండ్ డాషింగ్ అవే ఉంటాయి. సో బేసిక్గా ఆయన మనస్తత్వం ఎట్లుంటుంది అంటే రియల్ లైఫ్లో కూడా అట్లే ఉంటుంది అంట నేను చూసిన దీని ప్రకారం. సో కరెక్ట్ క్యారెక్టర్ పడ్డది. మన హీరోయిన్ ఆమె ప్రిన్సెస్ అయినా కానీ ఆమె ముందు అందరూ వంగుతారు, కానీ ఈయన మాత్రం వంగడు. ఆమె దగ్గరకు పోగానే హీ ట్రైస్ టు ఏదో ఒకటి మాట్లాడాలి,
తనకి ఇష్టం అని చెప్దామని ట్రై చేస్తూ ఉంటాడు చాలా ఇన్స్టెన్సెస్లో. మధ్యలో హీరోయిన్ వాళ్ళ మామ వస్తాడు ఇట్లా దూరుకుంటా. సో దీంట్లో ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అంటే మాలతి ఎవరైతే లీడ్ యాక్ట్రెస్ ఉన్నారో ఆమె కూడా ఈ సినిమాలో ఆ ప్రిన్సెస్కి తగ్గట్టే కరెక్ట్గా తీసుకొచ్చారు ఆమె కూడా తెలుగు ఆమెనే. తనలో ఆ రాయల్టీ కానీ చాలా బాగుంటుంది. ఆమె కాస్ట్యూమ్స్ కానీ అండ్ చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది. ప్రిన్సెస్ అన్నంత మాత్రాన ఇట్లా చైల్డిష్గా లేకపోతే ఇది కనిపించదు. చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది ఆమె. ఎవరిని ఎట్లా హ్యాండిల్ చేయాలో అట్లా హ్యాండిల్ చేస్తారు. వాళ్ళ మామే ఉంటాడు స్టార్టింగ్లో వచ్చి వాళ్ళు ఒక ప్లే చేస్తుంటే అందరిని ఎలగొట్టి పన్ను తీసుకో ఆయన వాళ్ళ మామయ్యని ఏం అనలేదు, కానీ వాళ్ళ మామయ్య కంటే ఆమె ఇష్టం. ఆయన ఏం అనదు, బట్ ట్యాకిల్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ హీరోయిన్కి వాళ్ళ ఫాదర్కి ఆ రిలేషన్షిప్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ అమ్మ ఎక్కువ పట్టించుకోదు, ఆమె బాగా కోపంగా ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ ఫాదర్కి క్లోజ్. సో ప్రతిదీ ఆమె వాళ్ళ ఫాదరే మాట్లాడుకుంటారు. అది ఒక మేము అంటే మనం చూసుకోగానే నవ్వుకున్నాం చూడు. పాటలు వస్తుంది. అంటే మనం ఇవాల్వ్ అవ్వకుండా గలీజ్ నా కొడుకులు తయారైనవా లేకపోతే వాళ్ళు ఇంటెన్షనల్ గా తీయలేదా అర్థం కాలేదు నాకు. మరీ అంత క్లోజ్అప్ లో తీసి ఇంటెన్షనే కదా. ఎన్టీఆర్ని ఎప్పుడైతే చూసి ఆ అబ్బాయిని నచ్చగానే అది చెప్పడం కానీ నాకు ఇక్కడ ఈ మూన్ ఎట్లా వేసారు నాకు అర్థం కాదు. మూన్ అది నిజంగా నా దాంట్లో స్లైడ్ వస్తున్నా అనిపిస్తుంది. అండ్ ఈ సాంగ్ పాతకాలం సినిమాలో గుర్తున్న సాంగ్లో ఎంజాయ్ సాంగ్ అంటే ఆ ఎంజాయ్ సాంగ్ ఇప్పుడు నా ప్లేలిస్ట్లో ఇది ఉంటుంది. అవును, చాలా బాగుంటుంది. కంఫర్ట్ సాంగ్. హీరోయిన్ క్యారెక్టర్ అప్పట్లోనే అంత మెచ్యూర్డ్గా ట్రీట్ చేసుకుని చేసిందంటే ఆ సినిమా చూడగానే మాలతి కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ యాక్టర్స్ అనిపించింది. ఇప్పుడు తెలుసు కదా హీరోయిన్స్ అంటే ఎంత క్రింజ్గా ఉంటే అంత బాగుంటుంది అని అనుకుంటారు వాళ్ళు. అండ్ హీరోకి పడ్డాక కూడా తను ఎక్కువ ఇది చేసుకోదు, ఎందుకంటే తను ప్రిన్సెస్ కాబట్టి తను ఎట్లా కన్వే చేయాలో అట్లా కన్వే చేద్దాం అనుకుంటుంది. కానీ ఎన్టీఆర్ ఏంటంటే ఒక సీన్లో ఆమె ఉయ్యాల మీద పడుకుని ఉంటాడు, హీరోయిన్ గురించి తలుచుకుని మాట్లాడుతూ ఉంటాడు. తెలుసు హీరోయిన్ వచ్చిందని, మహారాణి చాలా బాగుంది అది ఇది అని అనుకుంటాడు. అప్పుడు వచ్చి చూస్తుంది అన్నమాట. చూసి ఏమనదు, సైలెంట్గా ఇట్లా తిరుక్కుంటూ ఆయన చుట్టూ తిరుక్కుంటూ చూస్తుంది. దట్ మీన్స్ ఎంకరేజ్ చేస్తున్నట్టే, తెలుసుకుంటుంది లోపల ఏముందో. ఈయన కూడా కావాలని చెప్తాడు. సో ద వే వాళ్ళిద్దరి క్యారెక్టర్ ఎట్లయితే రాస్తుందో అంటే ఓపెన్ అప్ అవ్వక ముందు, దట్ ఈస్ వెరీ గుడ్. అండ్ తర్వాత ఇంకా స్టోరీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మన విలన్ వస్తాడు, మాంత్రికుడు. ఆ క్యారెక్టర్ వన్ ఆఫ్ ది ఫన్నీయెస్ట్ క్యారెక్టర్ ఇప్పుడు అనిపిస్తుంది మనకి. అప్పట్లో భయపడేటోళ్ళు పిల్లలు, ఇప్పుడు చూస్తే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి ఆయన 100% థియేటర్ ఆర్టిస్ట్ పట్టుకొచ్చారు. అండ్ మీటర్ 10 ఉండాలంటే 100 చేస్తుండే ఆయన. కానీ అప్పట్లో కావాల్సిన డ్రామాటిసిటీ బాగుంది. ఈవెన్ ఫ్యూ థింగ్స్ విచ్ యాడెడ్ టు దాట్ ఆర్ ఎస్పెషల్లీ ఫైట్ సీన్స్. నువ్వు అన్నావు కదా, నువ్వు 0 to 10 ఉండాల్సిన మంద అంటే దానికి మళ్ళీ ఇంకా యాడ్ చేసే ఎస్ఎఫ్ఎక్స్ ఇవన్నీ. అప్పట్లో మేబీ అట్లా ఉండేది. ఇప్పుడు ఏదైనా ఒక కామెడీ సీన్ నడుస్తుంది, ఆ కామెడీ సీన్ ఒక యాక్షన్ మీద బేస్డే ఉంది. ఆ యాక్షన్ని ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది డైరెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్ వాళ్ళ మామ వెనకాల పాము వస్తుంది, అది హీరో చూస్తాడు, చూసి హీరోయిన్ని జరిపేస్తాడు. కానీ వాడు అక్కడే ఉంటాడు, వాడు వెనకకు పోతూ ఉంటాడు పాము దగ్గరికి చూసుకోకుండా. అక్కడ నీకు ఇట్లా మ్యూజిక్ వస్తుంది అనమాట, టోయ్ టోయ్. ఐ థింక్ ఇట్స్ లైక్ ఓల్డర్ జనరేషన్ వాళ్ళ ఉంది కదా అట్లా. మన టామ్ అండ్ జెర్రీలో కూడా కామెడీ సీన్స్ వచ్చేటప్పుడు అట్లా అట్లాంటి ఇది ఉండేది. సో యాక్షన్స్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ డైరెక్ట్ చేసేది. నువ్వు ఎక్కడైతే నవ్వాలో అక్కడ ఫన్నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అట్లా ఇస్తుండే. ఎక్కడైతే ఇంటెన్స్ ఉందో ఫుల్ అన్నట్టు వస్తుండే. ఇక్కడ ఈ సినిమాలలో
ఇది 1951 కాబట్టి మ్యూజిక్ కూడా ఎవల్యూషన్ అయింది. ఇక్కడ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాడేటోళ్ళు, ట్రెడిషనల్ మోడర్న్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాడేటోళ్ళు, రికార్డింగ్ డిఫరెంట్గా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోరు కంపేర్డ్ టు మన మాలపిల్ల ఈ పాత సినిమాలు ఉన్నాయి. అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సాంగ్స్లో కానీ. అప్పుడు భజన్లా ఉండేవి, ఇప్పుడు ప్రాపర్ సాంగ్ కలవరం మాయం అదిలో. ఇంకా ట్రాన్సిషన్స్ ఇక్కడ అదృశ్యం అయిపోయి అక్కడ మళ్ళీ ఇట్లా వస్తాడు. అది ఇవి లైక్ డిమాన్స్ అపియరింగ్ అవి కదా. ఆ, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1950 ఇప్పుడు నీకు ఇండిపెండెన్స్ వచ్చింది. నువ్వు ఇప్పుడు సినిమాలు తీసినావు లైక్ షోస్లో ఇస్తున్నావు, కానీ రియల్ లైఫ్ లొకేషన్స్లో లైవ్ లొకేషన్స్ లాగా స్టూడియోలో షూట్ చేస్తావు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు ఇమాజిన్ అండ్ క్రియేట్ సంథింగ్ ఫ్యాంటసీ, ఒక ఫ్యాంటసీ వరల్డ్ తయారు చేయడం అని అప్పుడు 1950sలోనే వాళ్ళు ఆలోచించి తయారు చేసి సెటిల్ అని చేసి. సో దీంట్లో యూ విల్ సీ లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్, మినియేచర్ సెట్స్, ఇట్లాంటివన్నీ. లైక్ దిస్ ఈస్ వాట్ ఐ ఫీల్ లైక్ చేంజ్ ద హోల్ థింగ్ ఇన్ దట్ ఎరా, ఫ్యాంటసీ జానర్ తీసుకురావడం. సో దాంట్లో ఇప్పుడు నీకు లైక్ లైటింగ్, మ్యూజిక్ అన్నిట్లలో కూడా లైక్ ఆల్ ఆఫ్ ద ఆర్ట్ ఫామ్స్ ఉంటాయి చెప్పినాం కదా మనం అనుకున్నాం కదా. ఈ ఆర్ట్ ఫామ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ సినిమాటోగ్రఫర్ సైడ్ నుంచి, మ్యూజిక్ అయిన సైడ్ నుంచి ఇట్లా ప్రతి ఒక్కరు ఒక చేసారు. అండ్ ఆల్సో దీంట్లో ఇవి కూడా ఉన్నాయి, యానిమల్స్ కూడా మొత్తం అంతా పపెట్రీ చేసారు. మళ్ళీ యూ విల్ సీ ఆల్ లైక్ ఈ సినిమాలో ఇట్లా మినియేచర్స్, యానిమల్స్ ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. ఇది చూసినావా హారర్, లేకపోతే నేను అని చూసి నువ్వు భయపడాలంటే కోర్స్ లైట్ సినిమాటోగ్రఫీ వుడ్ సెట్ యువర్ మూడ్. సో దీంట్లో ఇప్పుడు చూసినావు అంటే కింద నుంచి లైటింగ్, ముఖానికి వెనకాల ఎక్కువ షాడోస్ పెట్టి అట్లా చేసిండు. ఇప్పుడు చూడు నాకు తెలిసి ఈ సినిమా అప్పట్లో మేము చిన్నపిల్లలు ఉంటే, ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు హ్యారీ పాటర్ ఫస్ట్ టైం చూసి ఎట్లయితే ఆ వరల్డ్లోకి ఇదైపోయి అన్ని వింత కొత్తగా అనిపించి చాలా సర్ప్రైజ్ అయిపోతాం కదా, అట్లా ఇది వచ్చినప్పుడు నాకు తెలిసి అయి ఉంటారు జనాలు. అవును. ఇంకోటి తెలుసా, దీంట్లో నుంచి హ్యారీ పాటర్ ఇన్స్పైర్ అయింది. రియల్ కాదు, నేను చెప్తాను మామూలుగా జోక్గా. చూపిస్తారు ఈ కాసీన్ కూడా ఉంది. కాదు అసలు ఇక్కడ ఈ లైట్ ఎక్కడి నుంచి వస్తుంది ప్రాక్టికల్గా, లైక్ మామూలుగా ఉండదు కదా. సెట్ అంతా వేయడము, డైలాగ్స్. నాకు ఈ లేట్ సినిమాటోగ్రఫీ చూసినావా, కొన్ని దగ్గరనే లైట్ ఉంది, ఇంకో దగ్గర లైట్ లేదు. నాకు తెలుసు అప్పుడు పిల్లలు చూసి ఉచ్చ పోసుకుంటున్నారు కూడా భయానికి. ప్రిన్స్ ఆఫ్ పర్షియాలో లైక్ ఇవన్నీ నువ్వు సెట్లు వేయాలి సపరేట్గా, వేసి చేయాలి కమ్. ఈ సెట్ మస్తు ఉంది యాక్చువల్లీ. లైక్ దిస్ ఈస్ సచ్ అ క్రేజీ యాంగిల్ కూడా, లైక్ ఆ కంపోజిషన్ ఈ పైన ఇవన్నీ లైక్ దట్స్ వాట్ సపరేట్స్ ఏ నార్మల్ డైరెక్టర్ ఆర్ సినిమాటోగ్రఫర్ టు దీస్ పీపుల్. ఇఫ్ యూ సీ టెక్స్చర్ లేదనుకో నీకు ఏదో పోయింది అనిపిస్తుంది, కానీ ఏం పోయిందో తెలియదు. దిస్ ఈస్ యాడింగ్ లాట్ ఆఫ్ టెక్స్చర్. ఈవెన్ ఇఫ్ యూ లైక్ ఐ ఫీల్ లైక్ ఇది ఉంది కదా RRRలో రామ్ చరణ్ స్టార్టింగ్ సీన్ ఉంది కదా, అది మనుషులందరూ ఉంటారు, నువ్వు కెమెరా ఆ లెవెల్లో పెడతావు, పైన అంతా నీకు స్కై ఉంటుంది కదా. రాజమౌళి యాడెడ్ టెక్స్చర్స్ బై ఫ్లాగ్స్ ఉంటాయి వెనకాల, అవి కదులుతూ ఉంటాయి. సో యూ ఫీల్ లైక్ లేదా మొత్తం ఉత్త స్కై పెట్టలేదు. సో ఐ ఫీల్ లైక్ గ్రేట్ డైరెక్టర్స్ ఆర్ సినిమాటోగ్రఫర్స్, వీ నీడ్ టు పుట్ లాట్ ఆఫ్ థాట్ అండ్ ఎఫర్ట్ ఇన్ టు క్రియేటింగ్ టెక్స్చర్. అప్పట్లోనే ఎంత ఖర్చు పెట్టి సెట్లన్నీ వేసి తీసి ఉండొచ్చు. అంటే వాళ్ళు బేసిక్గా దే ఆర్ రిస్కింగ్ ఓన్లీ కదా, అంత డబ్బులు పెట్టి తీసి. ఆబ్వియస్లీ పెద్ద హిట్ అయింది, బట్ అప్పట్లోనే ఇండస్ట్రీ స్టార్ట్ అయింది అప్పట్లోనే. ఆల్మోస్ట్ టోటల్ ఇంతగానం పెట్టి తీసి ఎట్లా ఉంటుండే అప్పుడు. నీకు తెలుసు సినిమా ఎక్స్పెన్సివ్ లేదా అని నేను రీసెంట్గా చూస్తే నీకు ఎక్స్పెన్సివ్ అనిపించేది. రీసెంట్గా స్టూడియో పైన వీడియో చూసిన. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు మనీ, ఇట్స్ అబౌట్ ద ఎఫర్ట్. ఓకే, నీకు తెలిసిపోతుంది ఎక్స్పెన్సివ్ ఉందా లేదా అని ఒక
తెలుస్తుంది. అండ్ సమ్ వాట్ ఈ టెక్స్చర్స్ విల్ యాడ్ టు దట్ సస్పెన్షన్ ఆఫ్ బిలీఫ్ అంటారు. సినిమా వస్తే అది నిజంగా జరుగుతుంది అనుకుంటావు, సో టెక్స్చర్స్ యాడ్ టు దట్. సో మొన్న నేను ఈ సినిమా వచ్చిన కరుప వీరభద్ర వీరభద్ర స్టోరీ ఓకే, కానీ నా ప్రాబ్లమ్ ఏంటంటే టెక్స్చర్ లేదు. ఈవెన్ లైటింగ్ బేర్ బోన్స్ లెక్క అనిపిస్తుంది, దిస్ నో టెక్స్చర్. సో ఐ ఫీల్ ఐల్ మిస్ దట్ ఇఫ్ టెక్స్చర్ ఇస్ నాట్ దర్. సో వాచింగ్ దిస్ ఫిలిం లైక్ వాచింగ్ ఓల్డ్ ఫిలిమ్స్, ఇవన్నీ ఐ కుడ్ ఫైండ్ లాట్ ఆఫ్ టెక్స్చర్స్ మ్యాన్. లైక్ ఎక్కడ పోయినా నీకు అంత డీటెయిలింగ్ ఉంది కదా. లైక్ ఐ ఫీల్ సో మచ్ హ్యాపీకి అరే మనం ఇంత థాట్ పెట్టి తీసినాం అన్నిట్లలో. పాతాళ భైరవి గురించి మాట్లాడేసాం. ఇప్పుడు ఏంటంటే ఇది ద గోల్డెన్ ఎరా ఆఫ్ తెలుగు సినిమా. ఎందుకంటే ఇన్ దిస్ ఎరా స్టార్స్ అనేది బాన్ అయ్యారు. ఇప్పటి వరకు చిత్తూరు వినాగయ్య, ఎస్వి రంగారావు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన రావు రమేష్, ప్రకాష్ రాజు వీళ్ళు ఎట్లా హీరో ఇస్తే హీరో చేస్తారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా చేస్తారు. వాళ్ళు దే కెన్ ప్లే ఎనీ రోల్. వాళ్ళు ఒక కెమిలియన్ లాగా ఏదో ఏ రోల్ ఇచ్చినా వాళ్ళు తీసేసుకుంటారు, ఆ కలర్ వేసుకుంటారు. సో అట్లాంటి యాక్టర్స్ మధ్యలో ఇప్పుడు యాక్చువల్ స్టార్స్ అనేది పుట్టారు మనకి. దట్ ఈస్ ఎన్టీఆర్ అండ్ ఏఎన్ఆర్. ఇప్పుడు నుంచి స్టార్ సిస్టమ్, స్టార్ సిస్టమ్, ఫ్యాన్స్, ఫ్యాన్ వార్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. సో ఎన్టీఆర్ అనేది ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు ఆయన యాక్టింగ్కి. ఆయన స్టైల్ ఆఫ్ యాక్టింగ్. ఆయన కూడా థియేటర్ ఆర్టిస్ట్ యాక్చువల్లీ. ఫిలిమ్స్కి రాకముందు ఆయన ఫస్ట్ ఆయన వేరే థియేటర్ బ్యాచ్కి వెళ్ళి వాళ్ళ దాంట్లో చేసేవారు. తర్వాత వాళ్ళ కాలేజ్లో ఒకసారి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆయన సొంతంగా ఆయన థియేటర్ గ్రూప్ పెట్టుకుంటారు అనమాట. సో అట్లా స్లోలీ చాలా రికగ్నిషన్ వచ్చింది ఆయనకి. అట్లానే ఏదో ఒక ప్లే చేస్తుండగా గాంధీ గెటప్ వేసారు ఎన్టీఆర్. మద్రాస్ కాదు, ఇది ఏపీ. ఈయన గెటప్ని చూసి నిజంగానే గాంధీ గారు వచ్చారా అని లేచి నిల్చుంటారు అనమాట అందరూ. సో అట్లా నోటీస్ అయ్యి ఈయనని సినిమాకి రమ్మంటారు. సో ఎన్టీఆర్ ఫస్ట్ నేను రానంటారు, నేను సంపాదించుకోవాలి, ప్లస్ నేను థియేటర్ అనేది చేస్తున్నా, నాకు ప్రస్తుతానికి అవసరం లేదు అని. అట్లా లాస్ట్కి కన్విన్స్ చేసుకుని తీసుకొస్తారు ఆయన్ని. సో ఎన్టీఆర్ అనేది ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయన. ఏఎన్ఆర్ అనేది డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయన. సో ఎన్టీఆర్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ ఎట్లుంటుందంటే మనం పాతాళ భైరవి వీటిలో అంతా చూసిన కొంచెం ఫుల్ యాక్టివ్నెస్ ఉంటుంది, కొంచెం ఎక్కువ అంటే నీకు కనిపించేస్తూ ఉంటుంది. అండ్ తర్వాత మెల్లిమెల్లిగా ఆయన ఇవాల్వ్ అవ్వకుంటూ వెళ్ళారు. బట్ స్టార్టింగ్లో హీ వాజ్ లైక్ సో మొత్తం ఫుల్ బాడీ యూజ్ చేస్తుండే. అండ్ దాంట్లో కూడా ఒక టైప్ ఆఫ్ యాక్టింగ్ అనేది ఎవరితో కంపేర్ చేయలేము, చాలా బాగుంది. సిమిలర్లీ ఏఎన్ఆర్ గారు వచ్చినప్పటి నుంచి ఆయన మరీ లౌడ్ అనలేము, మరీ సటిల్ అనలేము. ఆయన దాంట్లో డ్రమాటిస్ట్ ఎక్కువ ఉంటుంది. హీ క్రియేటెడ్ హిజ్ ఓన్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్. కామికల్ క్యారెక్టర్స్ కానీ, ఇమోషనల్ క్యారెక్టర్స్ కానీ, ఇవన్నిట్లో హీఈస్ ద మాస్టర్ ఆ టైంలో. ఇమోషనల్ సీన్స్లో ఇప్పుడు దేవదాసులో సాంగ్ అంటే ఒక సాంగ్ వస్తుంది, వేర్ హీల్ బి మిస్సింగ్ హీరోయిన్. అక్కడ ఆయన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ ఇట్ ఈస్ వే మోర్ డిఫరెంట్. సో దీస్ బోత్ ఎనర్జీస్ చాలా ఆపోజిట్ బట్ ప్యారలల్గా రేజ్ అవుతాయి ఆ టైంకి. అండ్ అప్పుడు ఎట్లుండే అంటే మల్టీ స్టారర్ అంటే మార్కెట్, నీ మార్కెట్ ఏంది, నా మార్కెట్ ఏంది, నీకు ఎంత స్క్రీన్ వెయిటేజ్ ఉంటే నాకు ఇంత స్క్రీన్ వెయిటేజ్ ఉండాలి, నువ్వు దెబ్బలు తింటే నువ్వు దెబ్బలు తినొద్దు, నేను దెబ్బలు తినొద్దు, అట్లా ఉండదు. అప్పుడు అట్లేం లేదు. ఇప్పుడు మనం మిస్సమ్మలో ఎన్టీఆర్ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఎన్టీఆర్ క్యారెక్టర్ అనేది కొంచెం మెయిన్ లాగా ఉంటుంది. ఏఎన్ఆర్ది ఒక డిటెక్టివ్. ఆయన చిన్నప్పుడు సావిత్రి గురించి వెతుక్కుంటూ కాళ్ళకు పుట్టుమచ్చ ఉంటుంది. ఆ పుట్టుమచ్చ చూసుకుని హీ ట్రైస్ టు ఫైండ్ సావిత్రి. నౌ షీ ఈస్ గ్రోన్ అప్, ఇప్పుడు పెద్ద అయింది కాబట్టి ఆయన మొత్తం డిటెక్టివ్ లానే ఉంటాడు సినిమా. ఇక్కడ ప్యారలల్గా ఎన్టీఆర్ ఏంటంటే ఆయన చెన్నైలో మొత్తం బ్యాక్డ్రాప్ అంతా చెన్నైలో. మనం బస్ స్టాప్ సీన్లో కూడా ఎన్టీఆర్ జాబ్ గురించి చూస్తూ ఉంటాడు, సావిత్రి కూడా జాబ్ గురించి ఆమె వెతుకుతుంటాడు. ఇద్దరు బస్ స్టాండ్లో నిల్చొని ఉంటారు ఇట్లా ఫైల్ పట్టుకుని. అయితే చూసుకుని మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే ఇద్దరు అక్కడ ఇంటర్వ్యూ కోసం వెళ్తారు. అక్కడ మీట్ అయ్యి వచ్చి ఇద్దరు బస్ స్టాప్లో మళ్ళీ కలుస్తారు. కలిసి చూసుకుని మీరు ఎక్కడ ఉంటారు అంటే మైలాపూర్ అండి. సో మనకి మైలాపూర్ మనం అప్పుడు చెన్నైకి వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్ అన్నీ మనం విన్నాం.
సో ఆ బ్యాక్ డ్రాప్ అంతా అప్పుడు అక్కడ సెటప్ అయింది. ఇక్కడ ఏఎన్ఆర్ డిటెక్టివ్ చేస్తుంటాడు, మధ్యలో కామిక్నెస్ కూడా ఉంటుంది ఆ క్యారెక్టర్లో. మిస్సమ్మ కూడా వన్ ఆఫ్ ది గుడ్ మూవీస్. అప్పుడు మల్టీ స్టారర్ ఇవన్నీ లేదు, మంచిగా వాళ్ళు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎన్నో సినిమాలలో చేశారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ స్క్రీన్ టైమ్ అండ్ ఆల్. అది ఇప్పుడు ఎందుకు లేదు అని నా క్వశ్చన్. మధ్యలో ఈ ఫ్యాన్స్ వల్ల ఎన్టీఆర్ వర్సెస్ ఏఎన్ఆర్ అనేది క్రియేట్ అయ్యి ఫ్యాన్సే కొట్టేసుకుని బట్టలు చింపేసుకుని ఇవన్నీ చేసేటోళ్ళు అప్పటి నుంచే. మా అమ్మమ్మ తాతయ్య దే ఆర్ ఫ్రమ్ ఏపీ అండ్ కర్ణాటక బోర్డర్, హిందూపూర్. మా అమ్మమ్మ ఏఎన్ఆర్ ఫ్యాన్, మా తాతయ్య ఎన్టీఆర్ ఫ్యాన్. సో వాళ్ళు అప్పుడు తిట్టుకుంటుండే. లేడీస్కి బాగా ఏఎన్ఆర్ నచ్చటం, ఎందుకంటే యూస్ టు డూ అట్లాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్, ఒక మ్యాచో మ్యాన్ లవర్ బాయ్ క్యారెక్టర్స్ ఎక్కువ ఏఎన్ఆర్ చేస్తుండే. వాయిస్ మాడ్యులేషన్, ఏఎన్ఆర్ యాక్టింగ్లో వాయిస్ మాడ్యులేషన్ కూడా చాలా యూజ్ చేస్తాడు ఆయన. అప్పుడు ఈ హీరోయిన్స్ అనేది కూడా వచ్చినారనమాట స్లోలీ. ఇప్పుడు హీరోయిన్స్ వెయిటేజ్ అవన్నీ లేదు. అప్పుడు హీరోకి హీరోయిన్ అని ఇది లేకుండా ప్రామినెన్స్ ఎవరికి ఎంత ఉండాలో అంత ఉండేది. సో అప్పుడు వీళ్ళందరూ రైజ్ అయ్యారు, సావిత్రి, భానుమతి, మాలతి, కాంచనమాల. అప్పుడు భానుమతి రైజ్ ఎప్పుడైతే ఉండేదో, భానుమతి యాక్చువల్లీ మ్యారీడ్. కేవీ రెడ్డి ఎవరో డైరెక్టర్, కేవీ రెడ్డి ఆర్ ఎవరో ఇంకో డైరెక్టర్ ఎవరో నాకు కరెక్ట్గా గుర్తులేదు. వాళ్ళల్లో ఇద్దరిలో పోయి ఆమెని బతిమ్లాడుకుని ఒక సినిమాకి తీసుకొచ్చి యాక్ట్ చేయించారు. అదే సినిమా ఇది, మన స్వర్గసీమ. సో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ అనుకోయింది. అప్పుడు స్టార్ట్ అయింది ఆమె కెరియర్. ఆమె ఎంత హైట్కి వెళ్ళిందంటే, ఇప్పుడు మిస్సమ్మలో కూడా యాక్చువల్ హీరోయిన్ భానుమతి ఉండే, ఆమెకి ప్రొడ్యూసర్కి రైటర్కి ఏదో క్లాషెస్ అయినాయి. సో అప్పుడు సావిత్రి అనేది వచ్చిందనమాట. వీళ్ళిద్దరు రేంజ్ ఎట్లుంటుండే అంటే, దే యూస్ టు గెట్ పేడ్ ఈక్వల్లీ విత్ హీరోస్. అప్పట్లో వాళ్ళ హీరో హీరోయిన్స్ రెమ్యునరేషన్ 2 to 4 lakhs ఉంటుండే మధ్యలో, బిట్వీన్ 2 to 4 lakhs డిపెండింగ్ అపాన్ ది ప్రాజెక్ట్. అప్పుడు ఎన్టీఆర్ భానుమతి ఏమంటుండే అంటే ప్రొడ్యూసర్లకి, ఇది ఒక ఇంటర్వ్యూలో చూసిన. సో ప్రొడ్యూసర్లు పోయి ఆమెని రెమ్యునరేషన్ అడగాలంటే ఇట్లా ఒక భయం పెట్టుకుని పోతుండే, ఎట్లా అడగాలి అని. ఆమె ఏమనేది తెలుసా, ఇప్పుడు హీరో ఎవరు మన సినిమాలో, ఎన్టీఆర్ కదా, ఆయనకి ఎంత ఇస్తున్నారో ఆయనలో 5,000 తక్కువ చేసి నాకు ఇవ్వండి, అట్లా మాట్లాడుకుంటుండే. సావిత్రి కూడా నెక్స్ట్ ఆమె రైజ్ అయినాక ఇంకా ఆమె గురించి మనకు ఎట్లయినా తెలుసు, మన మహానటిలో ఎంత అయితే చూపించారో. అవును. సో అందుకే ఆ టైంలో మొత్తం రాసిన వాళ్ళు కూడా, ఇప్పుడు మాయాబజార్లో చూసినామంటే మొత్తం నీకు సావిత్రి చాలాసేపు ఉంటుంది. ఆ పాటలు ఇవన్నీ సెంట్రల్ క్యారెక్టర్ సావిత్రి ఉండి, మళ్ళీ నదుల కచ్చ కూడా మళ్ళీ ఆమె క్యారెక్టర్ లెక్కిపోతాం కదా. ఇప్పుడు అట్లాంటి సినిమాలు వస్తలేవు. యూ నీడ్ దట్ కైండ్ ఆఫ్ సినిమా వేర్ ఉమెన్ సెంటర్ చేసి, అట్లా అది కూడా ఏదో ఉమెన్ ఒక సినిమా చేస్తాం మనం, సినిమా చేసేసి ఆ ఉమెన్ సెంట్రిక్ సినిమా అని చెప్పేసి ఏదో స్టాంప్ వేసి పోతుంది. దట్ డస్ నాట్ డూ ఎనీథింగ్. యూ నీడ్ అ స్టోరీ, యూ నీడ్ అ సినిమా విచ్ ఇస్ లైక్, మనం ఎంతైతే అంత డెప్త్ రాస్తామో, అంత డెప్త్, అంత క్యారెక్టరైజేషన్ అంత డెప్త్ మనం రాసి చేస్తే అఫ్ కోర్స్ యూ విల్ క్రియేట్ అ మార్కెట్ ఫర్ ఉమెన్ యాజ్ వెల్. ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ ఎరా లైక్ సావిత్రి, ఇట్లాంటి ఎరా టు కమ్ అగైన్. అథెంటిసిటీ అనేది మన లాంగ్వేజ్ పర్సన్ వచ్చి చేస్తేనే అదొక అథెంటిసిటీ వస్తుందని నేను బిలీవ్ చేస్తాను. అవును. అప్పుడు మన హీరోయిన్స్ వీళ్ళందరూ తెలుగు వాళ్ళు. సో ఇప్పుడు వై ఆంట్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ తెలుగు? ప్రతి హీరోయిన్ ఎందుకు వేరే స్టేట్ నుంచి ఎందుకు రావాలి? మన దగ్గర లేరా అమ్మాయిలు? వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. బట్ 80s 90sలో ఏదైతే ఇది క్రియేట్ అయిందో ట్రెండ్, బయట నుంచి తీసుకో, దేనికి క్యారెక్టర్ రిక్వైర్మెంట్ ఉంటే తీసుకో. సో నాకు మనం రీసెర్చ్ చేసేటప్పుడు క్వశ్చన్ ఉంటుండే, మన సినిమా స్టార్ట్ అయింది ఎప్పుడు? ఇండిపెండెన్స్ ముందు ఎప్పుడో స్టార్ట్ అయింది. సో ఇండిపెండెన్స్ ముందు ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, కానీ బ్రిటిష్ నా కొడుకులు వచ్చి
ఆ వేలు పెట్టడం కానీ ఆపడం కానీ ఏం చేయలేదా? అసలు మన సినిమాలు ఎట్లా రిలీజ్ అయ్యేవి? ఈ స్వాతంత్ర పోరాటాలు దీని మీద బేస్ చేసుకుని తీసేటోళ్ళు చాలా సినిమాలు అట్లా షెల్ఫ్ కూడా అయిపోయినాయి రిలీజ్ అవ్వకుండా. చూస్తే రీసెర్చ్ చేస్తే అప్పుడు ఏం తెలిసిందంటే వాళ్ళు సెన్సార్ బోర్డ్ అనేది ఒకటి పెట్టారు, సినిమాటోగ్రఫీ యాక్ట్ 1918 అని చెప్పి. సో ప్రతి సినిమా ముందు ఆ సెన్సార్ బోర్డు సెన్సార్ సర్టిఫికేట్ చూస్తే అప్పుడు దాని గురించి అర్థమైంది. రెగ్యులేషన్ చేసి ఆ సినిమా ఏవైతే వాళ్ళకి అగేన్స్ట్ ఉన్నాయో అవి ఆపేసి ఏవైతే నార్మల్ ఉన్నాయో అవిటివి రిలీజ్ చేస్తుండే. 47 తర్వాత ఇంకా మన ఇష్టం, మనం ఏం చేసుకున్నాం, మనది ఒక సపరేట్ ఎంటిటీ సెన్సార్ బోర్డు అనేది స్టార్ట్ అయింది. అప్పటి వరకు వాళ్ళు ఏం రిలీజ్ చేయాలో అది రిలీజ్ చేయాలి, ఏం రిలీజ్ చేయొద్దు. ఇప్పుడు అట్లనే ఉంది కదా, ఇప్పుడు కూడా అట్లనే ఉంది, బట్ కొలోనియల్ రూల్ లా అయితే లేదు కదా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నాకు తెలిసి టర్నింగ్ పాయింట్ లైక్ యాజ్ అ ల్యాండ్ మార్క్ పాయింట్ బాహుబలి ఇవన్నీ కావు. ఐ ఫీల్ లైక్ దిస్ మూవీ ఈజ్ ద బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఈ సినిమా ఎన్నో డెకేడ్స్ నడిచింది. ఇప్పుడు లైక్ రీసెంట్గా ఏవైటీవీ ఇట్లా ఉంటారు కదా, వాళ్ళు కూడా మళ్ళీ దే ఆర్ గోయింగ్ బ్యాక్ అండ్ సీయింగ్ దిస్ మూవీ. దీంట్లో ఉన్న ఏమంటారు విఎఫ్ఎక్స్ ట్రాన్సిషన్స్ ఇవన్నీ ఇప్పుడు మాట్లాడతారు. సో ఐ ఫెల్ దట్ ఫర్ తెలుగు సినిమా, ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ నంబర్ 1 లైక్ టర్నింగ్ పాయింట్, like changing the whole industry. And this is that film. And of course the famous నాకు నచ్చిన famous combo director KV Reddy plus Marcus Bartlett. We'll go talk about that. నాకు అన్నిటికన్నా ఫస్ట్ నన్ను అట్రాక్ట్ చేసింది ఏంటంటే, ఫర్ మీ టైటిల్ కార్డ్స్ లైక్ ఐమ్ అబ్సెస్డ్ అబౌట్ టైటిల్ కార్డ్స్. ఓకే, ఐ ఫెల్ట్ వెరీ గుడ్ ఇన్సైడ్ మై హార్ట్ టు సీ తెలుగు టైటిల్స్. అంటే ఇప్పుడు వస్తున్నాయి, కానీ మనం చూసిన స్టార్టింగ్ నుంచి అంత ఇంగ్లీష్ ఉన్నాయి కదా. దీంట్లో మనకు సినిమాటోగ్రఫర్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. దీంట్లో మనం కొత్తగా అనిపిస్తాయి. అండ్ మనం మినీ సినిమాలు చూస్తాం కదా ఆ ఏరాలో, మనం ఇప్పుడు అంతా హుక్ ఇట్లా అంటాం షార్ట్. మనం ఏ సినిమా కానీ ఇప్పుడు చూస్తే హుక్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మళ్ళీ రంగస్థలం మళ్ళీ చూస్తుంటే నువ్వు స్టార్టింగ్ ఆ గుద్దేసి ఉంటుంది కదా, ప్రకాష్ రాజ్ని గుద్దేసి నాకు చూపిస్తాం, వై షుడ్ యూ వాచ్ దిస్ మూవీ. దీనికి స్టార్టింగ్ లైక్ ఐ డిడ్ నాట్ సీ ద హుక్స్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఇన్ దిస్ ఎరా ఎక్సెప్ట్ దిస్. దీంట్లో డైరెక్ట్ ఇప్పుడు ఇట్లా ఏమన్నారు ఎస్విఆర్ ఇద్దరు ఇట్లా వచ్చి దాన్ని టైటిల్ పడుతుంది. సో ఐ ఫెల్ యూజింగ్ ఆఫ్ హిస్ హుక్ నేను ఈ సినిమాలో చూసిన ఆ టైంలో. అండ్ దీంట్లో లైక్ ఇట్స్ రివల్యూషనరీ. ఆ టైంలో విఎఫ్ఎక్స్ నువ్వు ఎట్లా చేస్తావు ఆ టైంలో, లైక్ ఇట్స్ ఆల్ రీల్స్, బ్లాక్ అండ్ వైట్లో షూట్ చేసినాం, రీల్లో షూట్ చేసినాం కదా. ఫారెన్లో ఆల్రెడీ చేసిర్రు, కానీ మన దగ్గర ఇంత క్వాలిటీ తోటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీన్ చూసినావా ఆ రాజ్యంని, ఇదంతా మొత్తం మినియేచర్. సో యూజింగ్ లాట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఎర్లీ విఎఫ్ఎక్స్ టెక్నాలజీ, లైక్ కంప్యూటర్ గ్రాఫిక్స్ కాకుండా ఆన్ కెమెరా నువ్వు చేసేవి దీంట్లో చాలా ఉంటాయి. అండ్ దీంట్లో ద స్కేల్ ఈజ్ ఎనార్మస్ మ్యాన్. లైక్ ఆల్మోస్ట్ 10 years అయింది అంతే ఇండిపెండెన్స్ వచ్చి. దీంట్లో ఉన్న ఎక్స్ట్రాస్, దీంట్లో ఉండే ప్రొడక్షన్ వాల్యూ, స్కేల్ చూసినావా. అండ్ నాకు ఎన్టీఆర్ అంటే గుర్తుంది ఈ సినిమాలో. ఆ టైంలో చెప్పినాం కదా ముందు, మనం అన్ని సినిమాలు ఒక పాటతో స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు నాకైతే బోరింగ్ అనిపిస్తాయి ఇట్లా ఫస్ట్ ఓపెన్ చేయగానే సినిమా వస్తే. బట్ ఐ థింక్ ఇట్ వర్క్స్ ఎట్ దట్ టైం. పాటలోనే ఎక్స్పోజిషన్ వచ్చేసింది. హూ ఇస్ దట్ గర్ల్, స్టోరీ ఏంటి, బ్యాక్ స్టోరీ ఏంటి, మొత్తం దీంట్లో చెప్పుకోరు. అండ్ కమింగ్ టు సాంగ్స్, ఇప్పుడు కూడా ఈ జనరేషన్ వాళ్ళకి గుర్తుండే సాంగ్స్ అంటే ఈ సినిమాలో యాజ్ అన్ యాక్టర్ ఎన్టీఆర్ కూడా ఏమంటావు, లైక్ దీంట్లో చాలా మెచ్యూరిటీ అనిపిస్తుంది కదా. దీంట్లో చాలా మెచ్యూర్డ్ ఉంటుంది యాక్టింగ్. ఫస్ట్ మనం అన్ని మాట్లాడిన మూవీస్ కంటే దీంట్లో ఆ కామ్ అండ్ కంపోజర్నెస్, అంటే శ్రీకృష్ణుడు ఎంత జ్ఞాని, ఆయనకి ఎంత తెలిసి ఉంటుంది. యాక్చువల్లీ హీఈస్ ద క్రియేటర్, లైక్ సో ఆయన పక్కన ఉన్న క్యారెక్టర్స్తో మాట్లాడేటప్పుడు ఎంత కామ్ అండ్ కంపోజర్ ఉండదో హీ మెయింటైన్స్ దట్. లైక్ ఏ ఆన్సర్ ఇట్లా వెంటనే మనం మాట్లాడినట్టు ఇవ్వడు, ఓ కామ్నెస్ ఉంటుంది. అండ్ హీ ప్లేస్ అరౌండ్ విత్ హిజ్ ఫ్లూట్, మాట్లాడేటప్పుడు చేతితో ఇట్లా, లేకపోతే హీ యూజెస్, అంటే అది చేతిలో ఊరికే లేదు, అట్లా ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద బాడీ యూటిలైజ్ చేస్తుంది దీంట్లో ఆయన. అండ్ ఇది కూడా ఆ పేటిక తెచ్చి ఓపెన్ చేసి
దాంట్లో ఎవరికి ఏది ఇష్టమో కనిపించడము, లైక్ చాలా ఫ్యూచరిస్టిక్గా. దీంట్లో చాలా ఇవి బ్యాక్గ్రౌండ్ ప్రొజెక్టర్లో పెట్టి, అప్పుడు గ్రీన్ స్క్రీన్ లేదు కదా, బ్యాక్గ్రౌండ్ ప్రొజెక్టర్లో పెట్టి ఫ్రంట్ ప్లేట్ తీస్తారు కదా. ఇప్పుడు మళ్ళీ అట్లా వేసి తీస్తున్నాం. ఇప్పుడు మనకు అన్ని ఇప్పుడు మళ్ళీ ఎల్ఈడి స్క్రీన్స్ వచ్చినాయి, మధ్య అంతా గ్రీన్ స్క్రీన్ తీస్తున్నాం. సో ఐ థింక్ దిస్ సెల్స్ అ లాట్ దెన్ గ్రీన్ స్క్రీన్. కానీ ప్రతి సీన్లో కాస్ట్యూమ్స్ కానీ వెనకాల ఎక్స్ట్రాస్ కానీ ఆ గ్రాండ్యూర్ అవును, ఇట్లా ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. వాళ్ళ కాస్ట్యూమ్స్ చూస్తే అవును, ఎంత డీటెయిలింగ్ ఇచ్చినారు చూడు. చెప్పినా నీకు సినిమా, నీకు టెక్స్చర్స్ ఆర్ ఇంపార్టెంట్. నువ్వు అది చూసినావా, ఇది చార్లీ చాప్లిన్ది, ఇట్లా అని స్కేటింగ్ మీద వస్తాడు, ఇక్కడేమో ఇట్లా పడిపోయి ఉంటుంది, పడక్కని ఇట్లా ఇట్లా అని మరి ఇట్లా వెళ్తాడు చూసినావా. సో ముందు ఒక ప్లేట్ ఉంటుంది, వెనకాల అదంతా రియల్ లైఫ్లో ఇస్తారు. సో ఇట్స్ 2 different ప్లేట్స్. ఇది ఒక రీల్, దీన్ని కట్అవుట్ చేసి వెనకాల ఆ రీల్ అది అట్లా సెల్ అయింది. మనం ఇది చూస్తాం కదా, ఇందాక చూస్తాం కదా మనం, ఏంటిది అది, మహానటి. ఈ పాట షార్ట్ మనం మహానటి చూసినప్పుడు మనకి ఇదంతా నాలెడ్జ్ లేదు, మనకేం పట్టించుకోలేము. కానీ మనం ఇప్పుడు మనకున్న తెలిసిన వరల్డ్, ఇప్పుడు మనం రీసెర్చ్ చేసింది అంతా దాంట్లో ఉన్నారు. లైక్ మహానటిలో క్రిష్, కేవీ రెడ్డి, తరుణ్ భాస్కర్ ఏమో సింగీతం శ్రీనివాస్. మళ్ళీ దాంట్లో బాట్లే సినిమాగ్రాఫర్, ఆ బాట్లే రేపు చేద్దాం అని చెప్పి కేవీ రెడ్డి అంటాడు. అవన్నీ అప్పుడు లైక్ ఇప్పుడు మళ్ళీ మహానటి చూస్తుంటే అరే ఇదంతా ఉంది, ఇదంతా రీసెర్చ్ చేసినప్పుడు నాగార్జున చేసిండు. మళ్ళీ డైరెక్టర్లే పెట్టాను కేవీ రెడ్డిని, లైక్ క్రిష్ కేవీ రెడ్డి, మళ్ళీ ఈయన సందీప్ రెడ్డి వంగ. మనం మహానటి చూసినాక మనకి సావిత్రి ఏంటో తెలిసిపోయింది. కానీ ఎస్వీఆర్ది ఆమెది ట్రాన్సిషన్ ఉంటుంది చూడు, ఆ ట్రాన్సిషన్ చాలా బాగుంటుంది. ఇట్లా పట్టుకుని ఉంటుంది ఆమె, మళ్ళీ ఇట్లా సడన్గా ఆయన వస్తాడు. ఒక ఇంటర్వ్యూలో ఏఎన్ఆర్ని అడుగుతారు అనమాట, మీరు ఎన్టీఆర్ ఇండస్ట్రీకి 2 కళ్ళు ఒప్పుకుంటారా అంటే ఏఎన్ఆర్ అంటారు, ఓన్లీ మేమే 2 కళ్ళు అయితే మిగతా వాళ్ళందరూ ఏమైపోతారు అని. అంటే వాళ్ళ మధ్యలో ఏం లేదు, మా మధ్యలో ఏం లేదు, మేము అసలు మేము అందరూ ఎలా యాక్ట్ చేస్తారో మాకంటే ఇంకా ఎస్వీఆర్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు అని లిస్ట్ అవుట్ చేసి వాళ్ళు మేము ఒకటే, మాకు అసలు అట్లాంటి ఫీలింగ్ ఏం లేదు అన్నట్టు చెప్తాడు అనమాట. రీసెంట్గా అంటే ఆయన ఏజ్ అయిపోయినప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు అట్లా. ఓకే గాయస్, సో దిస్ ఇస్ ఎపిసోడ్ 1 ఆఫ్ కెమెరా కే పీచే. ఈ ఎపిసోడ్లో మనం 1921 నుంచి 1960 వరకు ట్రావెల్ చేసాం. మూక్ ఇయరా నుంచి టాక్ ఇయరా వరకు, ఏఎన్ఆర్ నుంచి ఎన్టీఆర్ వరకు, సావిత్రి నుంచి భానుమతి వరకు, మాయాబజార్ నుంచి మాలపిల్ల వరకు, ఇవన్నీ కవర్ చేసాం ఈ ఎపిసోడ్లో. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం 1960s and 1970sకి వెళ్తున్నాం. నా ఫేవరెట్ సినిమా మా భూమి గురించి మాట్లాడబోతున్నాను. ఓకే గైస్, మా ఎపిసోడ్ చూసిన వాళ్ళలో ఎవరైనా తెలుగు సినిమాలో పని చేసిన వాళ్ళు, పని చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే మాకు డిఎం చేయండి. ఈవెన్ యూ కెన్ షేర్ యువర్ స్టోరీస్, యూ కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్. బికాస్ ఓన్లీ యాక్టర్స్, డైరెక్టర్సే కాదు, ప్రతి ఒక్క టెక్నీషియన్ వాళ్ళ వాయిస్ని మీ ముందుకు తీసుకురావాలనే ఇంటెన్షన్ మాది. సో డిఎంఎస్. ఈ పాడ్కాస్ట్లో మనం మాట్లాడుకున్నాం కదా సినిమాలు. ఈ సినిమాలన్నీ మీకు యూట్యూబ్లో ఉన్నాయి. మాలపిల్ల నుంచి మాయాబజార్ వరకు అన్ని యూట్యూబ్లో ఉన్నాయి, మీరు చూడండి. ఈ సినిమాలో మీరు చూసాక దే విల్ చేంజ్ హౌ యూ సీ ఎవ్రీ తెలుగు ఫిలిం యూ వాచ్ ఆఫ్టర్. ఇక్కడ వరకు వచ్చి చూసారంటే మీరు కూడా తప్పకుండా సర్టిఫైడ్ TFI బానిస అని ఒప్పుకున్నా. వి కంగ్రాచులేట్ యూ అండ్ హియర్స్ యువర్ స్టాంప్. నీకు కూడా స్టాంప్ కావాలంటే సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ TFI బానిస. గుర్తుపెట్టుకో, కెమెరాకే పీచే. అయిపోయిందా? అయిపోయిందా? చలో.